వెల్కమ్ టు హాట్ టాపిక్. ప్రధానమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విశ్లేషణలోకి స్వాగతం. ఈ రోజున దేశమంతా కూడా చర్చించుకుంటున్నటువంటి అంశం సర్జికల్ స్ట్రైక్స్ 2. ఈ అంశంలో సరైనటువంటి విశ్లేషణ కావాలంటే ఖచ్చితంగా నిపుణులై ఉండాలి. రాజకీయపరమైనటువంటి మాటలు ఇవి రెగ్యులర్గా జరుగుతుంటాయి, కానీ విశ్లేషణలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి తెలియాలి అంటే అన్ని రంగాల్లో నిపుణులైతే బెటర్ అన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు హాట్ టాపిక్లో ప్రత్యేకంగా ఎక్స్పర్ట్స్ని పిలవడం జరిగింది. పద్మనాభయ్య గారు, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, ప్రస్తుతం మనతో లైవ్లో స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అలాగే లెఫ్టినెంట్ జనరల్ హరిప్రసాద్ గారు, నార్దర్న్ ఆర్మీ మాజీ కమాండర్ కూడా ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరోవైపు డాక్టర్ శ్రీనివాసరావు, అంతర్జాతీయ సంబంధాల విశ్లేషకులు కూడా మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే మీకు ఏమైనా అభిప్రాయాలు, డౌట్స్ ఏమైనా ఉంటే కనుక క్లారిఫై చేసుకోవడానికి పైన 2 ఫోన్ నెంబర్స్ ఇస్తున్నాం. ఆ నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాలు కూడా పంచుకోవచ్చు. అదే సందర్భంలో మీరు కూడా జాయిన్ అవ్వచ్చు డిబేట్లో. ముందుగా పద్మనాభయ్య గారు, ఈవేళ జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ని ఏ కోణంలో చూడాలి? చాలా వెల్కమ్ చేయాలండి మనం, ఎందుకంటే చాలా స్వాగతించాలి వీళ్ళని. కారణం, ఇంతవరకు మన దేశం ఒక పాలసీ అంటూ లేదు, ఒక స్పైన్ వెన్నుపూస ఉందా లేదా అన్న పద్ధతిలో పనిచేసాం ఇంతవరకు. అది పాకిస్తాన్ ఏం చేస్తే అది మనం ఏం చేయలేమని పరిస్థితుల్లో, ఒకటి యుద్ధంలో వస్తుందేమో ఈ ఫలానా రియాక్షన్ చేస్తే, లేకపోతే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మనకు సపోర్ట్ చేయదేమో అన్న రకరకాల శంకలు ఉన్నాయి లేని కల్పించుకుని మనం ఎప్పుడు కూడా తీవ్రమైన చర్చ చేయలేదు. ఇంతకుముందు 2016లో సర్జికల్ స్ట్రైక్ అన్నారు, కానీ అది నేను ఒక విధంగా అంత పెద్ద గొప్ప చెప్పుకోవాల్సిన విషయం కాదు. ఏమంటే అక్రాస్ ది ఎల్ఓసి వెళ్ళి చేసాం. అయితే ఇది పాకిస్తాన్ తను సొంతంగా కొని తెచ్చుకున్న ముప్పు, ఇది మనం చేసింది కాదు. అది వాళ్ళు చాలా దారుణంగా ఆ పుల్వామా అటాక్ చేయడం వల్ల మనకు వేరే గత్యంతరం లేకపోయింది. గత్యంతరం లేకపోవడం వల్ల మనం స్పైన్ చూపించాం ఈసారి, మన వెన్నెముక ఉన్న మనుషుల్లాగాను. ఇందులో స్వాగతించాల్సింది ఏమిటంటే, ఇప్పుడు బోర్డర్ తర్వాత ఎల్ఓసి తర్వాత పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, దీంట్లో ఉన్న భూభాగం ఉంది. ఆ తర్వాత పాకిస్తాన్, ఒరిజినల్ పాకిస్తాన్. ఇప్పుడు 3 చోట్ల స్ట్రైక్ చేసింది ఎయిర్ ఫోర్స్ వెళ్ళి, చకోతి అని బోర్డర్లో ఉంది, పక్కనే బోర్డర్ అది ఒకటి. రెండోది ముజఫరాబాద్ ఈజ్ క్యాపిటల్ ఆఫ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఏదో చిన్న టౌనింగ్ కాదు, క్యాపిటలే. మూడోది బాలాకోట్ అని ఎక్కడైతే చేసామో ఇది, అది ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రొవిన్స్ లో హిల్లీ ఏరియాలో ఉన్న ఇది. పాకిస్తాన్కి ఆ రెండో పక్క బోర్డర్ చూడండి, ఆఫ్ఘన్ బోర్డర్కి దగ్గరలో ఉన్నది అది. అక్కడికి వెళ్ళి ఒక 70 మైల్స్ దూరం ఉంది పాకిస్తాన్ లోపల అది. అక్కడికి వెళ్ళి మన ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేసి అక్కడ క్యాంప్స్ అన్నీను ఏది ఇది జరగకుండా, హాని జరగకుండా తిరిగి వచ్చినాయి అంటే ఇది చాలా ప్రశంసనీయమైన విషయం. ఒక్కసారన్నా పాకిస్తాన్కి బుద్ధి వస్తుందని అనుకుంటున్నాను దీనివల్ల. ఇది చాలా స్వాగతించవలసిన విషయం ఇది. ఒకటి, ఈ బాలాకోట్ అన్నది మీరు గుర్తుంచుకోవాలి, ఇది 30 ఏళ్ల నుంచి కూడా ఇది పాకిస్తాన్ టెర్రరిజంకి స్కూల్. అక్కడ ట్రైనింగ్ క్యాంప్ కాదు, ఇది ట్రైనింగ్ సెంటర్, విలేజ్ అలా తయారు చేశారు, రెగ్యులర్ ట్రైనింగ్ సెంటర్. ప్రతిసారి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఈసారి ట్రైనింగ్ ప్రోగ్రామ్ మనకి ఇంటెలిజెన్స్ ఏమొచ్చిందంటే, ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 15వ తారీఖు వరకు 2 నెలల 5 రోజులు ట్రైనింగ్ క్యాంప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతోంది అక్కడ. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఈ కమాండర్స్ ఉంటారు కదా, వీళ్ళంతా వచ్చి టీచర్స్ వాళ్ళకి చెప్పడం, ఐఈడీస్ ఎలా తయారు చేయడం, బాంబులు ఎలా ఎక్స్ప్లోడ్ చేయడం, ఇదిగో ఈ మొత్తం అంతానమాట. అది నేర్పే పరిస్థితుల్లో ఆ ఇంటెలిజెన్స్ రావటం వల్ల అక్కడ స్ట్రైక్ చేశారు. అది ఎంత నష్టం వచ్చింది, వాళ్ళకి ఎంత నష్టం రాలేదన్న విషయం కాదు. పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చి మనం చేసామంటే ఐ థింక్ కొంచెం అన్న వాళ్ళకి బుద్ధి వచ్చి సరిగ్గా బిహేవ్ చేస్తారని అనుకుంటున్నాను. చాలా మన ఎయిర్ ఫోర్స్ని ప్రశంసనీయమైన విషయం ఇది. రైట్. హరిప్రసాద్ గారు, మీరు కాశ్మీర్లోనే ఎక్కువ కాలం పనిచేసింది. అసలు ఈ ఆపరేషన్ అంటే ఒక బోర్డర్ దాటి వెళ్ళడం లాంటి యాక్టివిటీ ఒక ఎత్తు, ఇప్పుడు మిరాజ్ లాంటి వాడటం స్పెసిఫిక్ లక్ష్యాలనే దెబ్బతీసామని ఒకవైపున మన సైన్యం కానీ భారత గవర్నమెంట్ కానీ చెప్తుంది. కొంతమంది సాధారణంగా నెక్స్ట్ కొన్ని రోజులు పోయిన తర్వాత ఏది ఆధారాలు చూపెట్టండి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? ఇప్పుడు మిరాజ్ 2000 అది పాత ఎయిర్క్రాఫ్ట్ కానీ, బట్ రీసెంట్లీ అన్నిటికీ అప్గ్రేడ్ అయ్యి ఉంది. ఇప్పుడు ది లేటెస్ట్ వన్ ఇది Mark 5. Mark 5
is as good as the latest aircrafts available. దాని గొప్ప ఏంటంటే టెరైన్ ఫాలోయింగ్ రెడార్. ఇప్పుడు వాళ్ళ ఎయిర్ స్పేస్లో ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళ రెడార్స్ ఆన్లో ఉంటాయి. మన వాళ్ళు ఏంటంటే ఆ రెడార్ కింద పోయి ఫ్లై చేస్తారు. రైట్. ఆ కింద పోయి ఫ్లై చేయడానికి దానికి ఒక సెపరేట్ రెడార్ ఉంటుంది, అది టెరైన్ ఫాలోయింగ్ రెడార్ అంటారు. ఆ టెరైన్ ఫాలోయింగ్ రెడార్ అంటే కొండల మీదే అట్ట బాతుంటుంది. సో వాళ్ళకి తెలీదు, వాళ్ళ రెడార్స్కి పికప్ చేయలేదు. దాని తర్వాత ఏంటంటే ఒక గొప్పతనం, ఇది లేజర్ డెసిగ్నేటెడ్ బాంబ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మన శాటిలైట్ ఇమేజరీ ఈ బాలాకోట్ క్యాంప్ తీసుకోండి, శాటిలైట్ ఇమేజరీ తీసింది ఆ బాలాకోట్ది, అది వీళ్ళ కంప్యూటర్స్లో ఫీడ్ చేస్తారు. ఇప్పుడు ఆ టెరైన్ ఫాలోయింగ్ లేదా పోయేటప్పటికి అక్కడ బాలాకోట్ దగ్గర పోద్ది, అప్పుడు వీళ్ళు పైకి వచ్చేస్తారు రాజీ. ఇప్పుడు లేజర్ డెసిగ్నేటర్ బాంబ్ ఉంది కదా, లేజర్ డెసిగ్నేటర్ ఫైర్ చేసిన తర్వాత ఆ టార్గెట్ ఎలిమినేట్ అవుద్ది, దాన్ని టార్గెట్ డెసిగ్నేటర్ అంటారు. దాని తర్వాత బాంబ్ రిలీజ్ అవుద్ది, అది పోయి అక్కడ పోయి టార్గెట్ బుద్ది. ఇట్స్ అ ప్రెసిషన్ హిట్టింగ్, ఇట్స్ లైక్ ఫైరింగ్ అ బుల్లెట్, యు నో. సో ఇఫ్ యూ డెసిగ్నేట్ ద టార్గెట్ కరెక్ట్లీ, అది డెఫినెట్లీ ఆ టార్గెట్ మీద తగ్గదు. ఈ పర్టికులర్ కేసులో నాట్ ఓన్లీ బాలాకోట్ క్యాంప్ పోయింది, వాళ్ళ పక్కన ఒక రోడ్ ఉంది, వాళ్ళ ఒక 2-3 బ్రిగేడ్స్ అక్కడ ఉన్నాయి, ఆ రోడ్ కూడా డిస్ట్రాయ్ అయింది చాలా వరకు. సో బాగా డ్యామేజ్ అయింది బాలాకోట్. ఇప్పుడు పద్మనాభ గారు చెప్పినట్టు అది యాక్చువల్లీ అది మదర్ ఆఫ్ ఆల్ టెర్రరిజమ్స్. అక్కడ అంతా ట్రైనింగ్ జరుగుతుంది, వాళ్ళ పెద్ద లీడర్ అక్కడే ఉంటారు, వాళ్ళు చాలా. సో వాళ్ళ యాక్చువల్లీ లీడర్షిప్ కంప్లీట్ డెసిమేట్ అయింది బాలాకోట్లో. సెకండ్ థింగ్ ఏమైందంటే, పాకిస్తాన్ ఎప్పుడు అనుకోలేదు అనుకుంటా మనం వీళ్ళు ఇటు క్రాస్ చేసి నాట్ ఓన్లీ పిఓకే మన వాళ్ళు టెరిటరీకి పోయి ఇటు చేద్దామని. మూడోది ఏంటంటే, మాకు ఐఎమ్ నాట్ వెరీ క్లియర్, ఐ డోంట్ నో వెదర్ దే నో మనకి ఇంత లేటెస్ట్ టెక్నాలజీ ఉందని, మనం ఇంత కేపబుల్ చేయగలమని. అది కూడా మన దగ్గర MiG-29s ఉన్నాయి, Sukhoi 30s ఉన్నాయి, అన్నీ రెడీగా ఉన్నాయి. యాక్చువల్లీ వాళ్ళు ఎయిర్ బ్యాటిల్కి వస్తే వీ కుడ్ హావ్ డిస్ట్రాయిడ్ దేర్ కంప్లీట్ పీపుల్ దేర్. వాళ్ళ దగ్గర మనలాగా ఎయిర్ క్రాఫ్ట్స్ లేవు, అందుకే మనకు వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు. వాళ్ళు డెలిబరేట్లీ రాలేదు, వాళ్ళకి తెలుసు ఇటు పైకి వస్తే ఏమొద్దని. వాళ్ళు చూసుంటారు ఎన్ని ఎయిర్ ఫోర్స్ అన్నీ అక్కడ ఉన్నాయని. సో యాక్చువల్లీ ఈ దిస్ ఆపరేషన్ వాజ్ అన్ అవుట్ స్టాండింగ్ ఆపరేషన్. లాస్ట్ 3 decades ఇట్లాంటి ఆపరేషన్ ఎప్పుడు జరగలేదు. ఒక్క ఆపరేషన్ మనకు గుర్తొస్తుంది ఏంటంటే, ఇజ్రాయెల్ ఒకసారి పోయి 71లో క్రాస్ అయ్యాము. బట్ ఇట్లాంటి టిపికల్ ఆపరేషన్ ఇజ్రాయెలే చేసింది. ఇరాకీ ఎయిర్ స్పేస్ పోయి వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీ డిస్ట్రాయ్ చేసింది. అట్లాంటి సిమిలర్ అనాలజీ తీసుకోవచ్చు. సాధారణంగా మనకి ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, బోర్డర్ అంటే పాకిస్తాన్ ఈజ్ ఆల్సో దేశం, ఒక పెద్ద దేశం. అట్లాంటి దేశాలకి ఒక ఎలర్ట్ సిస్టమ్ ఉంటుంది కదా, ఎంటర్ అవ్వగానే. సరే ఇది మిరాజ్ అంటే కింద నుంచి వెళ్ళింది అనుకుందాం, దీనికి ఫ్యూయల్ సప్లైకి ఉండేటువంటి మెకానిజం కానీ ఇతరత్ర ఫ్లైట్స్ అన్నీ కూడా తోడు వెళ్ళినాయి కదా, మిగ్స్ కూడా ఫాలో అయినాయి అని చెప్తున్నారు అవతల నుంచి వస్తే. బట్ అదే టెక్నిక్, అది ఇప్పుడు గ్వాలియర్ నుంచి పోయినాయి, అక్కడ దాకా పోయినాయి. వాళ్ళ రెడార్ రేంజ్ బయటనే రీఫిల్లింగ్ అన్నీ జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత ఏమందంటే ఈ జామర్స్ వస్తాయి, ఈ అవన్నీ వచ్చి వాళ్ళ సిస్టమ్ అంతా జామ్ చేస్తారు. దాని తర్వాత ఇవి వస్తాయి, దానిపైన ఈ Sukhoi 30s MiG-29s ఉంటాయి రెడీగా. ఇంకా వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఏదైనా ఇంటర్సెప్ట్ చేస్తే లోపల పోవటానికి. సో ఇవన్నీ ముందరనే తయారు చేసి ఉన్నాయి. అంటే వాళ్ళు మనం సర్జికల్ స్ట్రైక్ తర్వాత మన గవర్నమెంట్ ఒక వార్నింగ్ ఇచ్చింది, మేము వదిలిపెట్టమనేటువంటిది. అందులో ఇంతకు ముందు అది చూశారు 2 years బ్యాకే. అంటే అంత సీరియస్నెస్ ఉందా లేదా అనేది పక్కన పెడితే, లోపల దాకా వెళ్ళి కొట్టొస్తారు మన దగ్గరకు అనేటువంటి సిస్టమ్ తెలిసినప్పుడు అంత అలర్ట్ లేకుండా ఉంటారు. ఇప్పుడు నిన్న మనం ఇన్సిడెంట్ చేయగానే వాళ్ళు మనకి కాల్పులు ఎక్కడైనా స్టార్ట్ చేయగానే మనం వెంటనే రీఫైర్ చేస్తున్నాం వాళ్ళకి. అట్లాంటి అలర్ట్నెస్ ఎందుకు లేదు? వాళ్ళు అంత కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్లాస్ట్ చేసి 21 minutes వాళ్ళ దేశంలో తిరిగి వచ్చినప్పుడు దాకా కనీసం దగ్గరికి రాలేదంటే, మిలిటరీ హిస్టరీలో సర్ప్రైజ్ ఇస్ ద గ్రేటెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ విక్టరీ. రైట్. వాళ్ళు అనుకోలేదు మనం ఎటు పోతామని. యూనో వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు అనుకుంటారు వార్ జరుగుద్ది, న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయి, మేమేం చేస్తామని. సో దే నెవర్ థాట్ దట్ వీ విల్ గో ఇంటూ దిస్ టైప్ ఆఫ్ భయపడతాం నమ్మకం. ప్లస్ ఇంత ప్రిసిజన్ తోటి మన వాళ్ళు ఆపరేట్ చేయాలని వాళ్ళు ఎప్పుడు చూడలేదు. రైట్. ఇస్ ద ఫస్ట్ టైం దే రియలీ సీన్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్ యాక్షన్. రైట్. సో దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ ద క్లియర్ మెసేజ్ టు దెమ్, దట్ మీరు ఏదైనా చేస్తే మీరు ఎక్కడైనా క్రాస్ చేసి ఇది చేయొచ్చు.
ఇంకొకటి ఏంటంటే స్పెసిఫిక్గా పౌర నివాసాలు ఇప్పుడు పాకిస్తాన్ చెప్తుంది ఎవరికి ఏం కాలేదని చెప్తుంది. పౌర నివాసాలని లేకుండా స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ అనేటువంటిది మిలిటరీ చేసేదా లేకపోతే ఇంటెలిజెన్స్ నుంచి వచ్చేటువంటి రిపోర్ట్ సిస్టమ్? ఇంటెలిజెన్స్ మిలిటరీ కూడా చేస్తుంది. ఈ ఎయిర్క్రాఫ్ట్స్కి ఏంటంటే వాళ్ళకి కెమెరాస్ ఉంటాయండి. సో ద మూమెంట్ అక్కడ ఎంటర్ అయ్యేటప్పటికి వెన్ దిస్ రిలీజ్డ్ అండ్ ద బాంబ్ ఇస్ దేర్, ఆ ఫొటోస్ తీస్తూ ఉంటాయి. అందుకే ఇప్పుడు చూపిస్తున్నారు. బట్ ఆ రోజు ఏంటంటే ఆ వెదర్ was not clear, so they really couldn't take very clear pictures of the actual damage. Okay, so it's very difficult when bomb visirin tarvata actually, but from reactions of the local people, from their own government, మీరు ఒక చూసారే వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ అవర్ ఎయిర్ ఫోర్స్ వాజ్ అప్ బట్ దే డిడ్ నథింగ్, దే యాక్చువల్లీ రన్ అవే, దే రన్ అవే. సో దే దెమ్సెల్వ్స్ అడ్మిటింగ్ వాట్ హస్ హ్యాపెండ్. రైట్. అండ్ అట్లాంటి స్టేట్మెంట్ సాధారణంగా అది వేగ్గా అన్నట్ట లేకపోతే నిజంగా అంత డార్క్ ఉందని? No, వాళ్ళు డెఫినెట్లీ వేగ్గా పెట్టారండి, బట్ దట్ ఈస్ ద మెసేజ్ దట్ వీ రియల్లీ హిట్ దెమ్ వెరీ హార్డ్, రైట్, and they couldn't do anything. That itself speaks a lot. That statement made, हमारा एयर फोर्स ऊपर था, but हम कुछ नहीं कर पाए, so it means a lot, అంటే ఈ ఆపరేషన్ లో ఇప్పుడు ఇది మూడు కూడా మూడు వైపులు ఒకే రూట్ లో కాదు, ఒకటే కంటిన్యూటీ కాదు, మూడు వైపులకి అట్ ఏ టైం వెళ్తున్నప్పుడు అది ఊహించని సర్ప్రైజ్ క్రియేట్ చేస్తుంది. మూడు వైపులు కాదండి. యాక్చువల్లీ వాట్ హస్ హ్యాపెండ్ ఇస్ ఫస్ట్ బాలకోట్, విచ్ ఇస్ ది కరెక్ట్ థింగ్ టు డూ. యూ హ్యావ్ టు యాక్చువల్లీ హిట్ ద డీపెస్ట్ వన్ ఫస్ట్, బికాస్ నువ్వు ఇది ఫస్ట్ కొడితే someone will get alert there, so it's always better to go and hit the deepest target first. So they have hit that very effectively, and that was actually what was actually to be damaged, which they have done. దాని తర్వాత వీళ్ళు తిరిగి వచ్చేటప్పుడు వీళ్ళు ఎటు పోయారు. There are 12 aircrafts involved, 4 each, and each carries 2 1,000-pound bombs. So it is really, imagine how much of explosive it would have blown up any installation. And checkout ఏంటంటే మన యాక్చువల్లీ పోస్ట్ ఉన్నప్పుడు యాక్చువల్లీ we look at checkout అండి, పక్కనే ఉంది. Most of our shelling is also on Chakoti. So Chakoti is not the problem. The problem was Muzaffarabad and Balakot was the main problem, because we had to cross the so-called the line of control or international, whatever you might call it, to go and hit in their territory. So that's why they were taken first. శ్రీనివాసరావు గారు ఏమంటారు? దీనివల్ల అంతర్జాతీయ సంబంధాలు బలపడ్డట్ట బలహీనపడతాయా? అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి ఇది మనకి పాకిస్తాన్కే ప్రధాన అంశం అండి. తర్వాత భారతదేశం పటిష్టంగా ఉంటే అది చైనాకి ఇబ్బంది కాబట్టి ఒకప్పుడు అమెరికా ఏవైతే భారతదేశాన్ని నియంత్రించడానికి ప్రయత్నం చేసిందో ఈరోజు చైనా పనిచేస్తుంది. ఇందులో మొదటి అంశం ఏంటంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి బహిరంగంగా అంగీకరించడం. మొదట ఏం జరగలేదు, దాడులు జరిగాయని. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే వెనక్కి పంపించేసామన్నారు ముందు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే తర్వాత ఈ సర్జికల్ స్ట్రైక్స్ కి ఇంత ప్రాధాన్యత రావడానికి కారణం ఏంటంటే పెద్దలు చెప్పారు, నిన్న మొన్నటి వరకు మన మీద ఎప్పుడు వాస్తవానికి భారతదేశం బాధితురాలు, మనం ప్రతిదాడి చేసాం కానీ దాడి చేయలేదు. ఆ ప్రతిదాడి కూడా కొన్ని వందల సార్లు మనం దాడులకు గురైన తర్వాత ఇట్ ఈస్ ఎ కంపల్షన్. పాకిస్తాన్ ఏంటంటే వాళ్ళు నెహ్రూని చూశారు, శాస్త్రిని చూశారు, మొరార్జీ దేశాయిని చూశారు, తర్వాత వాజ్పేయిని చూశారు, పివి నరసింహరావుని చూశారు, మన్మోహన్ సింగ్ని చూశారు. ఒక ఇందిరాగాంధీని ఒక మోడీని వాళ్ళు ఊహించలేదు. అంటే 1971లో ఆ రోజున్న పరిస్థితుల్లో ఆక్రమిత కాశ్మీర్ దాటి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి కూడా దాడులు చేయడానికి కారణం ఇందిరాగాంధీ నాయకత్వం, ఇందిరాగాంధీ డెసిసివ్నెస్. ఈరోజు కూడా మరి అది మోడీ గారికి డిఫెన్స్ వైపు నుంచి, పౌర సమాజం నుంచి, అలాగనే రాజకీయ అవసరాల నుంచి వచ్చిందా, అది వేరే డిబేట్. ఈరోజు భారతదేశం సార్ ఇందాక చెప్పారు పాకిస్తాన్ కొని తెచ్చుకున్నది ఇది. ఇండియా ఈజ్ ఫోర్స్డ్ టు అటాక్. ఇండియా ఈజ్ ఫోర్స్డ్ టు అటాక్. ఇప్పుడు చాలా చిన్న పిల్లలకి తెలిసిన సామెత ఉందండి, గదిలో వేసి కొడితే పిల్లి కూడా. వాస్తవానికి ఇక్కడ గదిలో వేసి నువ్వు పులినే కొడుతున్నావు. నువ్వు ఇక్కడ గదిలో వేసి 1947 యుద్ధం, 1965 యుద్ధం, 1971 యుద్ధం, మొన్న కార్గిల్ యుద్ధం, ఏ యుద్ధంలో కూడా భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తే పాకిస్తాన్ని ప్రపంచ పటం నుంచి తీసేస్తారు. కానీ భారతదేశం యొక్క విదేశాంగ విధానం యొక్క సారాంశం ఏంటంటే అసలు ఏ దేశ రాజ్యాంగంలో లేని ఒక అద్భుత అంశం భారత రాజ్యాంగంలో. ఇప్పుడు ఈరోజు సర్జికల్ స్ట్రైక్ జరుగుతాయని
లేకపోతే 99లో కార్గిల్ యుద్ధం జరిగిద్దని, 1971లో యుద్ధం జరిగిద్దని, పాకిస్తాన్ విడిపోయిద్దని ఇవన్నీ భారత రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు ఎవరు ఊహించలేదు. కానీ ఎంతో ముందు చూపుతో రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారంటే ఆర్టికల్ 51 ఏంటంటే భారతదేశ ప్రభుత్వం అంతర్జాతీయ శాంతిని పరిరక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలి అని ఒక ఆర్టికల్ని రూపొందిస్తే దాన్ని మన ప్రభుత్వం తూచా తప్పకుండా మనం దాడులకు గురైనా సరే శాంతి 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 సర్వే జన సుఖనో భవంతు అని మాట్లాడుకుంటూ వస్తున్నాం. దాన్ని పాకిస్తాన్లో ఉన్న రాజకీయ మిలిటరీ అధికారులు మన బలహీనతగా తీసుకున్నారు. బలహీనతగా తీసుకున్నారు. వాస్తవానికి మొన్న పుల్వామాలో జరిగింది సిఆర్పిఎఫ్ జవాన్ల మీద దాడి అండి. 2001లో పార్లమెంటు మీద దాడి జరిగినప్పుడు ఆధునిక ప్రపంచ చరిత్రలో భారతదేశ పార్లమెంటు మీద దాడి జరిగినంత తీవ్రమైన అంశం ఇంకోటి లేదండి. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో కూడా అంత ఇప్పుడు భారతదేశ పార్లమెంటు మీద దాడి జరిగింది అంటే సార్వభౌమాధికారాన్ని సవాల్ చేయడం కదా. మన ఇంటి మీద దాడి చేశాడు. మన ఇంటి మీద దాడి చేసిన తర్వాత కూడా మనం శత్రువుని ఆ స్థాయిలో రిటాలియేట్ చేయలేదు. వాస్తవానికి ఇంతకన్నా 100 రెట్లు మనం చేయాల్సిన సందర్భాలు ఇంతకుముందు కూడా ఉన్నాయి. ఈరోజు ఎందుకు వచ్చింది అంటే ఇంకోటండి పాకిస్తాన్ విషయంలో భారతదేశం వైపు నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మన విధానంలో కొంత తేడా ఉంటుంది. నిన్న మొన్న ప్రధానమంత్రి గారు చెప్పారు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాము అని. ఈ మాట ఇంతకుముందు ప్రధానమంత్రులు చెప్పలేదు. ఈ మాట ఇంత పటిష్టంగా జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పున్నట్లయితే సమస్య ఇంత దాకా వచ్చే ఉండేది కాదు అసలు. కాబట్టి ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో జరిగేది ఏంటంటే వాస్తవానికి అంతర్జాతీయ సమాజంలో రకరకాల కారణాల వల్ల మనకి మద్దతు పెరుగుతుందండి. ఎప్పుడైతే సోవియట్ రష్యా పతనం అయిందో మొత్తం ప్రపంచ రాజకీయాల్లో అమెరికా యూనిలేటరల్ డామినేషన్ స్టార్ట్ అయిందో ఇప్పుడు చైనా ఆర్థికంగా రాజకీయంగా ఎదిగే క్రమంలో భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ని లేదా భారతదేశం చుట్టూ ఉన్న చిన్న దేశాలని సమర్థిస్తుంది తప్ప వాస్తవానికి మంది న్యాయమైన కేసు ఆఖరికి ఫైనాన్షియల్ యాక్టివిటీస్ టాస్క్ ఫోర్స్ కూడా పాకిస్తాన్ని అన్ని విధాల చర్యలు తీసుకోవాలని అన్ని రకాలుగా సిఫారసు చేస్తుంది. ఒక చైనా సపోర్ట్ లేకపోతే ఈరోజు పాకిస్తాన్ బస్టాండ్ అయింది. మొన్నటి వరకు అనుకున్నది ఏంటి, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఇండియా ఏమన్నా చేస్తే చేయొచ్చు అనుకున్నారు. ఈరోజు పాకిస్తాన్ ఊహించింది ఏంటంటే పాకిస్తాన్ భూభాగంలోకి నిజంగా పాకిస్తాన్కి ఈరోజు దమ్ముంటే పాకిస్తాన్ భూభాగంలోకి మన భద్రతా దళాలు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా 24 గంటలు దాటింది కదా. 24 గంటలు దాటింది. వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి అక్కడున్న బాలాకోట్లో, అక్కడున్న చెకోటీలో, సరే ముజఫరాబాద్ అంటే అది పీఓకేలో ఉంది, కానీ బాలాకోట్ పూర్తి స్థాయిలో పాకిస్తాన్లో ఉన్న దేశం కదా. భారత పాకిస్తాన్ సరిహద్దుకి 70 కిలోమీటర్ల లోపల ఉంది. అది 70 కిలోమీటర్ల లోపల అంటే ఏదో బాలకృష్ణ డైలాగ్ ఉంటుంది, నీ ఇంటికి వస్తాను మీ ఊరు వస్తాను అని. కాబట్టి ఈ 24 గంటల తర్వాత కూడా పాకిస్తాన్ సైన్యం నుంచి ఉండాల్సిన స్థాయిలో ప్రతిస్పందన లేదు అంటే ఒకటి భారత నైతిక విజయం, 2 భారత సైన్యం యొక్క అపూర్వ విజయం. రైట్ పద్మనాభ గారు, ఇక్కడ ఒక వార్డ్ వాడారు, లాస్ట్ ట్రిప్ సర్జికల్ స్ట్రైక్ మేము మీ మీద యుద్ధానికి రాలేదు, ఓన్లీ ఉగ్రవాద శిబిరాలని టార్గెట్ చేశాం. ఈ ట్రిప్ కూడా ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేశామని చెప్తూ నాన్ మిలిటరీ ఆపరేషన్ అన్నారు. బట్ మనం యూజ్ చేసింది మిలిటరీని. మరి దానికి అది ప్రపంచానికి కూడా తెలుసు మనం పంపించింది సైన్యాన్ని అని. ఆ నాన్ మిలిటరీ ఆపరేషన్ అనే పదం ఏంటి, అదేమన్నా డిప్లొమాటిక్ వర్డ్? మనని ప్రొవోక్ చేశారు, వాళ్ళు రెచ్చగొట్టారు, చాలా డ్యామేజ్ చేశారు. అలాంటప్పుడు మన రియాక్షన్ ఏమిటంటే మనం ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళం ఆ పక్కనే అబటాబాద్ వాడు ఉన్నాడు చూడండి, ఒసామా బిన్ లాడెన్ పక్కనే వెరీ క్లోజ్. సో అంత భూభాగంలోకి వెళ్ళినప్పుడు మనం వాళ్ళ వైటల్ ఇన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో న్యూక్లియర్ ఇవి కానీ లేకపోతే ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కానీ డివిజనల్ హెడ్ క్వార్టర్స్ కానీ ఇది చేయొచ్చు కదా, చేయలేదు. మనం ఎందుకు కావాలని చేయలేదు. మనకి మీరు టెర్రరిస్ట్ని ఈ ప్రాక్సీ వార్లో మా దేశంలోకి పంపిస్తున్నారు, మీరు ఇది మానండి అని చెప్పేసి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాం మనం. వాళ్ళు చేయనప్పుడు మనం చేసాం వెళ్ళి.
అది క్లియర్గా బాలాకోట్ ప్రపంచం అందరికీ తెలుసు. నువ్వు అక్కడ ఆర్మీ పెద్ద ఇది లేదు, ఇట్ ఇస్ ఏ ట్రైనింగ్ సెంటర్, ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. దాని చుట్టూ ఆర్మీ సెక్యూరిటీ ఇస్తుందట కదా. రైట్, అది ఉన్నాయండి. మరి అది కొలాటరల్ ఇది చేసినప్పుడు ఇప్పుడు హిజబుల్ ముజాహిద్దీన్ ఉండేది, దానికి హెడ్ క్వార్టర్స్, అది ఎల్ఈటీకి హెడ్ క్వార్టర్స్, జేఎంకి హెడ్ క్వార్టర్స్, వీడి బ్రదర్ ఇన్ లా వాడి దాని కమాండర్ ఇన్ఛార్జ్. కాబట్టి మనం చాలా చక్కగా ఇంటెలిజెన్స్ చాలా చక్కగా జరిగింది. మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, అక్కడికి వెళ్ళి కొట్టడానికి అక్కడ ఆర్మీ ఇంటెలిజెన్స్ ఇస్తుందా లేకపోతే ఎయిర్ ఫోర్సా అని. అది అక్కడ ఉన్న స్థలం ఉందని చెప్పడానికి ఆర్మీ ఇంటెలిజెన్స్ ఏం అక్కర్లేదండి. గూగుల్ మ్యాప్ చూసుకుంటే కనబడుతుంది క్లియర్ గాను, కంప్లీట్ బిల్డింగ్స్ తో సహా కనబడుతుంది. ఇట్ ఈస్ ఆన్ నేషనల్ హైవే నంబర్ 15, వాళ్ళ నేషనల్ హైవే ఉంది. అది ఇంటెలిజెన్స్ ఏమిటంటే అక్కడ మనుషులు ట్రైనింగ్ అవుతున్నారు, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉంది. 300 మంది ఉన్నారు, కమాండర్స్ అంతా ఉన్నారు, టీచర్స్ అంతా ఉన్నారు, ఉరి కొలిపేవాళ్ళు అని చెప్పి అది ఆ ఉసి కొలిపేవాళ్ళు అదంతా తెలిసింది కాబట్టి మనం చేసాం. కాబట్టి ప్రపంచం కూడా ఇది డిస్టింగ్విష్ చేస్తుంది. వాళ్ళు ఆర్మ్డ్ ఇది మన ఆర్మీ స్థావరాలను మనం ఇది చేయలేదు, మనం ప్యూర్గా పక్కనే ఉన్నా కూడా కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. తర్వాత మీరు వారిని ఒక ప్రశ్న అడిగారు అబౌట్ ది ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ ఏమిటి. ఇప్పుడు చైనా దాని యొక్క కారణాల వల్ల ఇండియా పెరగటం దానికి ఇష్టం లేదు. సో దట్స్ వై ఆయన చెప్పినట్టు పాకిస్తాన్లో చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి పాకిస్తాన్ ఒక క్లయింట్ స్టేట్ అయిపోయింది వాళ్ళకి, అది చేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఎంత జరిగినా కూడా ప్రపంచం అంతా ఒకటై చెప్తుంటే చైనా కూడా ఒప్పుకోక తప్పదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఇది టాస్క్ ఫోర్స్ అన్నారు చూడండి, అది ప్రతి దేశం కూడా చేయటం వల్ల చైనా కూడా ఉంది అందులో, వాళ్ళు ఒప్పుకున్నారు. సో అలాగే ఇప్పుడు కార్గిల్ వార్ జరిగింది మనకి, కార్గిల్ వార్ జరిగినప్పుడు కూడా చైనా వాళ్ళకి పెద్ద ఫ్రెండే కదా మరి, కానీ తటస్థంగా ఉన్నారు, అప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు కూడా ఏమన్నారు, మీరు ప్రతి వాళ్ళు కూడా కాదు, ఇద్దరు కూడా పాకిస్తాన్ అండ్ ఇండియా రిస్ట్రెయింట్ సమయం ఉపయోగించాలని అన్నారు. ఈ వార్డు వాళ్ళు ఒప్పుకున్నారు, నాన్ మిలిటరీ ఆపరేషన్ కాబట్టి మీరు కూల్గా ఉండండి, రిస్ట్రెయింట్ హ్యాస్ టు బి ఎక్సర్సైజ్. కాబట్టి ప్రపంచం అంతా కూడా జరుగుతున్నప్పుడు చైనా డస్ నాట్ వాంట్ టు బి ఐసోలేటెడ్. అది కూడా సపోర్ట్ చేస్తుంది టు ది ఎక్స్టెంట్ పాసిబుల్, కానీ ఇది మటుకు ఓపెన్ సపోర్ట్ చేయడానికి సాధ్యం కాదు ప్రపంచం. కానీ ఇంకోటి కూడా ఉందండి ఇందులో, మీరు రెండో ఇంటర్నేషనల్ సౌదీ అరేబియా ఉంది. ఇప్పుడు సౌదీ అరేబియా అక్కడికి వెళ్ళి వాళ్ళకి డబ్బు ఇచ్చి ఇది ఐఎమ్ యువర్ అంబాసిడర్, సౌదీ అరేబియాలో నేను పాకిస్తాన్కి అంబాసిడర్ లాగా పనిచేస్తున్నానని చెప్పాడు ఈ సౌదీ ప్రిన్స్. అలాంటి వాడు ఇక్కడికి వచ్చి వెళ్ళాడు. సో అతను ఏం సపోర్ట్, అతను హౌ సౌదీ అరేబియా వుడ్ బిహేవ్, వాళ్ళు కూడా ది సేమ్ థింగ్ వుడ్ అప్లై. చైనా ఎలాగా ఐసోలేట్ అయిపోతే ప్రెస్ చేయదు ఆ పాయింట్, అలాగా సౌదీ అరేబియా కూడా ప్రపంచం అంతా చెప్తుంటే ఇట్ హ్యాస్ టు లిజన్. అయితే ఓఐసి ఉంది, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అని, అక్కడ మనం మెంబర్స్ కాదు కానీ యాజ్ ఇన్వైటీస్ వస్తామని చెప్పేసి ఇవి ఒప్పుకుంది, వెళ్తా ఉంది. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చూడాలి, కొంచెం రామిఫికేషన్స్ ఉంటాయి. జరిగినప్పుడు కంప్లీట్ గా కూర్చుంటారని అనుకోవడానికి వీల్లేదు, 24 గంటల్లో రాలేదు కదా అని. 24 గంటలు కాదు, 24 రోజులు అయిన తర్వాత రావచ్చు వాళ్ళు. ఎందుకని చాలా అలర్ట్ గా ఉండాలి మనం ఎంత చెప్పినా ఇది నాన్ మిలిటరీ టార్గెట్ అని. మనకి చాలా వల్నరబిలిటీస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు బాంబే, ఇప్పుడు వెస్ట్ కోస్ట్ అంతా కూడా మన న్యూక్లియర్ ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి, నేవల్ డాక్ యార్డ్స్ ఉన్నాయి అక్కడ, తర్వాత ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి, ఆఫ్షోర్ ఆయిల్ ఇవన్నీ ఓఎన్జీసీ ఆఫ్షోర్ సముద్రంలో. అందుకని తర్వాత బోర్డర్ ఏరియాస్లో జరగచ్చును, వీళ్ళని ప్రిడిక్ట్ చేయలేము మనం. అందువల్ల వీళ్ళు అన్ప్రిడిక్టబుల్ పీపుల్. ఇప్పుడు ఏదో పిచ్చోడి చేతికి రాయి ఇస్తే వాడు ఎక్కడైనా కొడతాడు అలాగా. కాబట్టి చాలా చాలా అలర్ట్గా ఉండాలి మనం. ఇప్పుడు ఏదో సంతోషిస్తూ గొప్పగా చెప్పుకోవడం కాదు, ఇది మన మీద ఇట్ వాజ్ ఫోర్స్డ్ అన్న. అది రైట్. ఒకసారి పబ్లిక్ రెస్పాన్స్ చూద్దాం. బాలాజీ ఆకివీడ్ నుంచి ఫోన్ లైన్ ఉన్నారు. బాలాజీ గారు చెప్పండి. నేను మీకు పెద్ద అభిమానిని, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. చెప్పండి సార్. ఈ రోజు సర్జికల్ స్ట్రైక్స్ జరగడం చాలా గర్వించదగ్గ విషయం సార్, చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇవ్వడం అనేది భారతదేశ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి సార్. మనం ఎప్పుడు విదేశాంగ వ్యవస్థలో గాని రక్షణ వ్యవస్థలో గాని మనం ఎప్పుడు మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు మంచిగా చేయాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే మరి లోకల్ గా ఉన్న మన ఇండియాలో పొలిటికల్ పార్టీస్
పాకిస్తాన్ కి కొంత సపోర్ట్ గా మాట్లాడడం అనేది చాలా బాధాకర విషయం. అలాంటి వాళ్ళని మాత్రం ఎప్పటికీ సహించలేము. ఇప్పుడు కంట్రోల్ అవుతుంది, ఈ టైంలో ఆగింది. అంటే మొన్నటిదాకా మాట్లాడారు కానీ ఇప్పుడు ఇక తప్పదు. థ్యాంక్ యూ బాలాజీ గారు. ఇక్కడ హరిప్రసాద్ గారు, ఇక్కడ పబ్లిక్ ఒక ప్రధానమైన ఇష్యూ ఏంటంటే ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత నుంచి ప్రిపేర్డ్గా ఉండటం అనేటువంటిది. ఎస్పెషల్లీ కాశ్మీర్ ఏరియాలో అంతా కూడా ఎలా ఉంటుంది పరిస్థితి ఇప్పుడున్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చామనేటువంటి పదం ప్రధానమంత్రి వాడటం, ఇంతకుముందు అలాంటి ఉండేదా లేదా? బట్ ఐ మస్ట్ టెల్ యూ అంటే నేను నార్దర్న్ ఆర్మీ కమాండర్ అండ్ ఐ కమాండెడ్ డివిజన్ దేర్, బ్రిగేడ్ కూడా అక్కడనే కమాండ్ చేశాను. మాకు ఎప్పుడు పొలిటికల్ వాళ్ళు చెప్పలేదు, బట్ ఎప్పుడు ఆపలేదు కూడా. నార్మల్ ఆపరేషన్ చేసామండి. ఇప్పుడు ఏం ఆపరేషన్ జరుగుతున్నాయి మేము కూడా అప్పుడు కూడా చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ సర్జికల్ స్ట్రైక్స్ మీరు ఎంత గొప్పగా చేశారు. మేము ఎన్నో సర్జికల్ స్ట్రైక్స్ చేసాము. బ్రిగేడ్ కమాండర్ గా ఉన్నప్పుడు మేము చేసాము. UN కంప్లైంట్ చేసాము. మీరు బోర్డర్ దాటి వెళ్ళి చేసారు పికెట్స్, అక్కడ పికెట్స్ ఫేస్ టు ఫేస్ అండి. ఏంటంటే కొంచెం దాటిన తర్వాత కిలోమీటర్లు పోయి యూ కెన్ హిట్ ఎనీ టార్గెట్. UN అబ్జెక్టివ్ కూడా చేశారు. అప్పుడు గుజరాత్ ప్రైమ్ మినిస్టర్ కొన్నాడు, బారాముల్లా వచ్చాడు. నేను అప్పుడు GOC 19 దిగి వచ్చి అడిగాడు ఏం జనరల్ ఏమైందని. నేను చెప్పాను ఎట్ అయిందని. ఏం చెప్పలేదు, వెళ్ళాను అన్నాడు. అంటే సో వాళ్ళు చెప్పలేదు కానీ స్పెసిఫిక్లీ, బట్ ఎప్పుడు ఆపలేదు. అండ్ ఏదైనా జరిగితే కూడా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. సో టు సే దట్ ది అదర్ గవర్నమెంట్ డిడ్ ఇట్ నాట్ కరెక్ట్. అట్లాగా అంటే ఇప్పుడు LOC దాటడము అంటే ఇండియన్ సైన్యానికి అట్లా డైరెక్ట్ గా LOC దాటిన సందర్భాలు ఉన్నాయి గతంలో. ఉన్నాయి, చాలా ఉన్నాయి. బ్రిగేడే ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ బార్డర్ ఇస్ డిఫరెంట్. LOC లైన్ ఆఫ్ కంట్రోల్ ఇస్ POK is that side. కదా. సో దాటితే ఇట్స్ నాట్ క్రాసింగ్ ద బార్డర్, ఇంటూ అవర్ ఓన్ టెరిటరీ. సో అది ఎన్నిసార్లు పోయాము, ఎన్నిసార్లు ఆపరేషన్ చేసాము. ఆర్మీ కమాండర్ ఉన్నప్పుడు కూడా, మేజర్ ఉన్నప్పుడు కూడా, బ్రిగేడేగా ఉన్నప్పుడు కూడా అన్ని ఆపరేషన్ చేసాం. బట్ కాకపోతే క్వాయిట్గా ఉండేవాళ్ళు మేము చేసి వచ్చేసాము. ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం actually I would say is not a correct negative statement. Why you just tell them go ahead, keep quiet, let them operate the way they are. In any case they are operating అండి. ఇప్పుడు టుమారో ఒక ఆపరేషన్ జరిగింది అనుకో, అది ది కోర్ కమాండర్ ఆర్ ది GOC will control it. That is a free hand. So why do you need to tell him I am giving you a free hand? Totally correct. So a specific word is not required at all. This is more, I think, open a political statement. We always had a free hand, and we always got support from the political, unless you committed a blunder which which had అంటే టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద అటాక్ లాంటిది వితౌట్ గవర్నమెంట్ సపోర్ట్. టెర్రరిస్ట్ క్యాంప్స్ 2-3 టైప్స్ ఉంటాయండి. ఇప్పుడు బాలకోట్ లాగా, దట్ ఈస్ ద మదర్ ఆఫ్ టెర్రరిజం. Then they have what is known as intermediary camp, something like Chukoti and all that. Then they have launching bases, which is just near the border, near the line of control, as we call it. So these are the things we used to keep hitting. The moment we saw these people, we used to cross over, knock them off, come back. Okay, లోపల పోవాలంటే you have to plan and do everything and all that. Okay, even that could be done, and we have done it. Sometimes వాళ్ళు ఏంటంటే వచ్చి they used to attack our post, so we used to knock off their LB or this thing. So that type of thing carried on, and I don't think discredit to the other people who were at that time as Helma Affairs. They always gave support, and I have seen all the leaders when I was the army commander, everyone gave support. Okay, నేను కొంచెం క్లారిఫికేషన్ చేస్తాను ఇక్కడ. ఇప్పుడు ఫ్రీడమ్ ఇచ్చామన్నది అది పొరపాటు, అది అనవసరం అనుకుంటాను ఆ స్టేట్మెంట్ చేయటం. ఎందుకంటే ఇట్ గివ్స్ ఐడియా దాన్ని ఇంత ముందు ఇవ్వలేదా మొన్నటి వరకు, నీ గవర్నమెంట్ కూడా మొన్నటి వరకు ఇవ్వలేదా ఇప్పుడు ఇచ్చామని. ఏమిటంటే పొలిటికల్ నిర్ణయం ఎక్కడ రావాలంటే LOC క్రాస్ చేయటంలో కాదు, హాట్ పర్స్యూట్ చేసి వాళ్ళని కొట్టడంలో కాదు, ఎయిర్ ఫోర్స్ ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ఇంటర్నేషనల్ బోర్డర్ దాటి వెళ్ళడానికి అది ఫ్రీడమ్, అది పొలిటికల్ ఇది తీసుకోవాలి, అది పొలిటికల్ డిసిషన్ దట్ వాస్ టేకెన్. అంటే ఇప్పుడు ఈవెన్ కార్గిల్ వార్ అయినా సరే గవర్నమెంట్ ఓకే చేసిన తర్వాత మూవ్ అవడం అవుతుంది,
లేకపోతే అది డిఫెన్సివ్ స్టెప్ మిలిటరీ తీసుకున్నట్టు అవుతుంది. కార్గిల్ ఈజ్ డిఫరెంట్. కార్గిల్ అవన్నీ మన- కూడా మన భూభాగంలోకి వాళ్ళు మన వచ్చారు. భూభాగంలోకి వాళ్ళు వచ్చారు. మన క్యాంప్స్ అవన్నీను మనం వింటర్ లో వెకేట్ చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళు occupy occupy చేసుకున్నారు. చేశారు. That's a మన different story. మన ఇంట్లో మనం ఇక్కడి నుంచి అమెరికా వెళ్తే పిల్లల్ని చూడడానికి వాళ్ళు వచ్చి కూర్చున్నారు అక్కడ. సో అది వేరే We never crossed the border. We never crossed the border. ఇది దట్ ఇస్ వై 71 తర్వాత ఫస్ట్ టైం క్రాస్ చేసే ఇంటర్నేషనల్ బోర్డర్. మీరు ఎల్ఓసి అదే. మిస్టేక్ చేస్తున్నారు. అందువల్ల అది మటుకు పొలిటికల్ డెసిషన్. అదర్వైజ్ ఆర్మీ హెస్ ఆల్వేస్ గాట్ ఫ్రీ హ్యాండ్ టు డూ ది థింగ్స్. అంటే ఇక్కడ ఒక ప్రధానమైన ఏంటంటే చాలా మందికి తెలియనటువంటిది లేకపోతే తెలుసుకోవాలనుకుంటుంది, కార్గిల్ వార్ టైంలో మనకి అవతల ఉన్నటువంటి పోస్టులు కూడా అటాక్ చేస్తామని చెప్పేసి మిలిటరీ అడిగితే అవతల ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంప్స్ కానీ సెక్యూరిటీ అక్కడ ఉన్నటువంటి మిలిటరీ మీద కూడా అంటే వద్దు, ఓన్లీ మన దగ్గర వరకే మనం కన్ఫైన్ అవుదాం అన్నటువంటిది అప్పుడు గవర్నమెంట్ ఆపింది అనేది ఒకటి. నెంబర్ 1. నెంబర్ 2, పార్లమెంట్ మీద అటాక్ సందర్భంలో కూడా అవకాశం ఉండి కనీసం టెర్రరిస్ట్ క్యాంప్స్ని అటాక్ చేయాలన్నా కూడా అది correct. ఆపారు అన్నటువంటిది. అది ఎంతవరకు వాస్తవం? అది Apparently, but I must tell you, I was a co-commander that time in Rajasthan. We got deployed completely. We were ready. And George Fernandez, God bless his soul, he was the defense minister. He had given the green signal. But in the meantime, America intervened and Musharraf have made that statement to say that, look, we won't use our territory for... and that is how it got stopped. Otherwise, we were all poised. We were ready. It was just a matter of just saying go. Matter of Fernandez, one day he told me, ఇంకేం చెప్పలేదు. But next day, Jaswant Singh came running. I hope you people haven't crossed over. So by that time, the Americans had, ఆల్రెడీ శాంతి had, ఇది you know, జరుగుతుంది. so it's not that we were not ready. And that was a classical deployment. ఎవరికి చెప్పకుండా automatically the armed forces went and got deployed. రెండు డిఫరెన్సెస్ ఉన్నాయండి. మీరు కార్గిల్ ఒకటి అడిగారు, తర్వాత పార్లమెంట్ అటాక్ ఒకటి అడిగారు. కార్గిల్ వారు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే బై ద టైమ్ వీ కుడ్ హ్యావ్ గాన్, అమెరికా ఇంటర్వీన్ అయ్యి మన తరఫున వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళని విత్డ్రా చేసుకోమంటే దట్స్ హౌ ఇట్ వాస్ స్టాప్. కానీ రెండు విషయాలు, ఒకటి పార్లమెంట్ మీద అటాక్, రెండోది బాంబే 26/11 అది అటాక్. ఆ రెండు కూడా దీనికంటే కూడా ప్రొవోకేటివ్ స్టెప్స్. అది చేయవలసింది. మరి ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్. పరిస్థితులు, మన ఎకనామిక్ పొజిషన్, వాళ్ళ ఎకనామిక్ పొజిషన్, పాకిస్తాన్ ఎకనామిక్ పొజిషన్ ఈ రోజుల్లో చాలా హారిబుల్గా ఉంది. అప్పుడు కొంచెం బాగుండేది. ఇవన్నీ ఉంటాయి ఫ్యాక్టర్స్. ఎందుకు చేయలేదు అన్నది చేయలేదు. అది రాజకీయ నిర్ణయం తీసుకోవాలి. దానికి correct. మిలిటరీ అనేది సొంతగా నిర్ణయం తీసుకోదు కదా. అట్లాంటి వాటిలో ఇంటర్నేషనల్ బోర్డర్ క్రాస్ చేయాలంటే అది తీసుకోవాలి. అంటే లైక్ ఏ వార్, అంటే like a షెల్లింగ్ war. లాంటివి అయితే ధన్మన్ చేసుకుంటారు కానీ. రైట్. మిలిటరీ యాక్షన్, పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ, ఈ రెండింటికి చాలా సున్నితమైన తేడా ఉందండి. మిలిటరీ యాక్షన్ ఏ సందర్భంలో వస్తుంది అంటే, మన మీద వాళ్ళు దాడి చేసినప్పుడు మనం ప్రతిఘటించాలి. ఏ ఆర్మీ అయినా ఏం చేస్తుందంటే మన మీద దాడి జరిగినప్పుడు తప్పనిసరిగా ప్రతిఘటించాలి, ప్రతీకారం తీసుకోవాలి అని ఉంటుంది. కానీ దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే మిగతా అంశాలు ఏంటంటే, యుద్ధాలకు సంబంధించి, పొరుగు దేశాలకు సంబంధించి, బైలేటరల్ రిలేషన్స్, ఈ పొరుగు దేశాలతో సంబంధాలకు సంబంధించి అసలు మన ఫారిన్ పాలసీ ఏంటి. మళ్ళీ మన ఫారిన్ పాలసీలో కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టు మన ఫారిన్ పాలసీ నెహ్రూ నుంచి ఈ రోజు వరకు ఒకే విధంగా ఉన్నది కాదు. ఇట్ ఈస్ వెరీ డైనమిక్. రైట్. ఇట్ ఈస్ వెరీ డైనమిక్. ఇప్పుడు జార్జ్ ఫెర్నాండెస్ గారు ఆయన డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు బోర్డర్కి వెళ్ళి ఆయన అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళి చైనా ఈజ్ ఎనిమీ నెంబర్ 1 అని డిక్లేర్ చేసి వచ్చాడు. అంటే అట్లా ఇందాక నేను చెప్పాను, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక రకంగా, బీజేపీ ఉన్నప్పుడు ఒక రకంగా, ఇందులో తేడా ఉంటుంది. ఆర్మీ ఎప్పుడు సిద్ధం, ఆర్మీకి ఉండే విధానం ఏంటి, మన భూభాగంలోకి ఎవరు వచ్చినా తిప్పికొట్టాలి, మనకి ఎప్పుడు ప్రమాదం వచ్చినా తిప్పికొట్టాలి. కానీ దాని ఫలితాలకి సమాధానం చెప్పాల్సింది ఎవరు? మొత్తం పౌర సమాజానికి, ప్రపంచానికి ప్రభుత్వం, రాజకీయ నాయకత్వం. కాబట్టి మిలిటరీ యాక్షన్కి ముందు, మిలిటరీ యాక్షన్కి తర్వాత రాజకీయ నాయకత్వం చేసే ప్రకటనలు కూడా ఈ మొత్తం విషయాన్ని, ఇప్పుడు పెద్దలు పద్మనాభి గారు చెప్పారండి, పార్లమెంటు మీద దాడి, ముంబై మీద దాడి అనేది మొత్తం భారతదేశం మీద దాడి. కానీ ఆ సందర్భంలో కూడా ఎందుకు భారతదేశం శాంతి 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 అంటే, ఒకటి యుద్ధం అనేది గెలిచిన దేశానికి, ఓడిన దేశానికి రెండింటికి కూడా ఆర్థిక వినాశనం. కాబట్టి మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం నేర్పింది ఏంటంటే,
ఏ రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చినా, ఇంకోటి ఇప్పుడు గ్లోబలైజేషన్ తర్వాత మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఎంటైర్ గ్లోబల్ ఎకానమీ ఈజ్ ఇంటిగ్రేటెడ్. కాబట్టి ఇప్పుడు 1990కి ముందు ప్రచండ యుద్ధ కాలంలో ఉన్న యుద్ధ కాంక్ష ఇప్పుడు దేశాల మధ్య లేదు. రైట్. ఇప్పుడు ప్రతి దేశం దృష్టి ఆర్థికాభివృద్ధి మీద ఉంది. డెవలప్మెంట్. అమెరికా కానీ రష్యా కానీ ప్రపంచ ఆధిపత్యం కోసం వాళ్ళ ఆర్థిక వ్యవస్థలను నాశనం చేసుకొని పనిచేశాయి. కానీ ఇప్పుడు ప్రతి దేశం ఆర్థికాభివృద్ధి, ఆర్థిక పునర్నిర్మాణం మీద దృష్టి పెట్టాయి. కాబట్టి ఈరోజు ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి అయిన తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రుల్లో ఎవరు గ్రహించని విషయం ఇమ్రాన్ ఖాన్ గ్రహించాడు. అదేంటంటే పాకిస్తాన్ ఈరోజు ఆర్థికంగా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆ పాకిస్తాన్ ఆర్థిక పునర్నిర్మాణానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప మిగతా అంశాలన్నీ సెకండరీ. వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఈరోజు చైనా సహకారంతో వాళ్ళు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని ఎందుకు అభివృద్ధి చేసుకుంటున్నారంటే వాళ్ళకి అభివృద్ధి కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి. ఇంకోటి, ఈ టెర్రరిజం అనేది లాండ్ ఆర్డర్ గానో లేకపోతే పొలిటికల్ ఇష్యూ గానో చూసినంత కాలం ఇది పరిష్కారం కాదు. దీనికి నిజమైన సమస్య పరిష్కారం ఏంటంటే పాకిస్తాన్లో ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి కల్పన, నిరుద్యోగాన్ని నిర్మూలించడం. దాని మీద ఈ రోజు కొంత ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పనిచేస్తుంది. దురదృష్టవశాత్తు మిలిటరీ కూడా ఇమ్రాన్ ఖాన్ కి పూర్తి స్వేచ్ఛ ఇస్తుందని నేను అనుకోవట్లేదు. రైట్. ఒక్కసారి పబ్లిక్ రెస్పాన్స్ చూద్దాం. తేజ గుంటూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. తేజ గారు చెప్పండి. నమస్కారం అండి సాయి గారు. నమస్తే, చెప్పండి. ఇండియన్ గా చాలా ప్రౌడ్ గా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. అలానే కొద్దిగా భయంకర కూడా ఉంది. రేపు ఏమైనా దాడులు చేస్తారా, ఎలాంటి మనలాగే మన భూభాగంలోకి వచ్చేయడానికి అవకాశం ఏమైనా ఉందా? జనాల్లో ఆత్మవిశ్వాసం పెంచడం కోసం మన ఆర్మీ ఎంత స్ట్రాంగ్ గా ఉంది. ఒకవేళ వాళ్ళు ఫ్లైట్లు వేసుకొని వచ్చా మన దేశం మీద వస్తే మనం ఎలా వాళ్ళని నిర్వీర్యం చేయగలుగుతాం అనేది కూడా కొద్దిగా ఆత్మవిశ్వాసం పెంచడం కోసం మన స్టామినాను కూడా కొద్దిగా చెప్పాలండి. రైట్, మాట్లాడదాం, అది కూడా తెలుసుకుందాం అండి. థ్యాంక్ యూ తేజ గారు. రాజశేఖర్ బెంగళూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రాజశేఖర్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సాయి గారు, నేను మీకు ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా మంచి పని చేస్తున్నారు సార్. మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము చాలా తెలుసుకుంటున్నాం. ఈ ఎల్లో మీడియా ఛానల్ చూసి జనాలు ఎంత ఇసిగిపోయారంటే అసలు మీడియా అనేది ఆంధ్రప్రదేశ్ లో మీడియా అంటే చీకొట్టుకుంటున్నారు సార్. అది సాక్షి అయినా సాక్షి జగన్ గురించి, మిగతా ఎల్లో ఛానల్స్ అన్ని ఎల్లో ఛానల్ మీ వల్లనే ఏదైనా విషయాలు అనేవి మాకు తెలుస్తున్నాయి. థ్యాంక్ యూ సార్ ప్రొవైడింగ్ అండ్ ఆల్సో మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఇది కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. ఎట్లయినా మేము గౌరవంగా ఉంది మోడీ గారు ఈ విధంగా చేసినందుకు. ఏ రాజకీయ నాయకుడు చేసినా వాళ్ళు కొంచెం వాళ్ళ పాజిటివ్నెస్ చెప్పుకుంటారు. బట్ నేను మా బ్రదర్స్ కూడా 15 years నుంచి ఆర్మీలోనే ఉన్నారు సార్. కొంచెం కంపేర్ టు మా బ్రదర్ ఎస్టేట్ అయినా మాట్లాడారు. ఇట్లా ఇద్దరు జరిగేటట్లు ఉన్నది, జరిగేది తెలియదు కానీ మాకు కొంచెం స్వేచ్ఛ అయితే ఇచ్చారు కంపేర్ టు రిమైనింగ్ గవర్నమెంట్ అని చెప్పారు సార్. ఓకే. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. ఇక్కడ ఇది హరిప్రసాద్ గారు, ఇవాళ వాళ్ళ వైపు నుండి ఇప్పుడు షెల్లింగ్ లాంటి కొన్ని చోట్ల జరుగుతున్నాయి. మనోళ్ళు మళ్ళీ వాళ్ళ బంకర్లను ధ్వంసం చేయడం ఇది స్టార్ట్ అయింది, నడుస్తున్నది. అది నిన్న రాత్రి నుంచి కూడా. అది ఏమో వాళ్ళ ఆర్మీకి సంబంధించిన సోల్జర్స్ సొంత ఫీలింగ్సా లేకపోతే గవర్నమెంటే ఎలవ్ చేసినట్ట? ఒకవేళ నిజంగా వాళ్ళు గవర్నమెంట్ మాట కూడా అక్కడ విననటువంటి మిలిటరీ ఉంటుంది కదా, ఒక రకంగా అంటారు, నిజమా కాదా అనేటువంటిది మీరే చెప్పాలి. అట్లాంటి సిచ్యుయేషన్ లో మనం ఎలా ఫేస్ చేయగలుగుతాం? మనకు అంత శక్తి ఉందా లేదా? స్మాల్ ఆర్మ్స్ ఫైరింగ్, mortar firing, RT firing, normally local commanders lo orders powers are there. So there is no problem అండి. నేను ఇప్పుడు చెప్పా కదా డివిజన్ కమాండర్ ఉన్నప్పుడు వాళ్ళు మా మీద ఫైర్ చేశారు. అప్పుడు జనరల్ పద్మనాభన్ వాజ్ ది ఆర్మీ కమాండర్. హీ జస్ట్ టోల్డ్ మీ జస్ట్ బ్లాస్ట్ దెమ్. సో మా దగ్గర వీ హావ్ గాట్ లేటెస్ట్ ఆర్టిలరీ అండ్ మోటార్ అండ్ ఆల్ దట్. వాళ్ళ డిఫెన్సెస్ మొత్తం ఒక 5 days లో మొత్తం స్మాష్ చేసేసాము. దాంతో వాళ్ళు వైట్ ఫ్లాగ్స్ పెట్టి చెప్పారు లెట్ ఎవాక్యుయేట్ క్యాజువల్టీస్ ప్లీజ్ అలౌ us. సో this is at the local level. You don't need government permission. Okay, if it goes to the politician, ఇప్పుడు గుజరాత్ వచ్చి ఏమైంది జనరల్ అన్నాడు, వెళ్ళాను అన్నాడు, ఇంకేం చెప్పలేదు, which means that it's tacit approval of the political system. But if you want to go beyond that, beyond RT, beyond this, normal firing carries on, and that is a local phenomena. It has been right through, so no one bothers about. And their response is a response locally.
ఇట్ ఇస్ నాట్ అ రెస్పాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే ఇప్పుడు మన ఎయిర్ ఫోర్స్ వెళ్ళి అటాక్ చేసింది, అట్లాంటిది వాళ్ళ వైపు నుంచి ఉంటే ఇప్పుడు వాళ్ళైతే ఏం ఫేస్ చేయలేకపోయారు, మనం కంట్రోల్ చేయలేకపోయారు, మనం వెళ్ళి అటాక్ చేసి వెనక్కి వచ్చేసేదాకా కూడా సాధారణంగా లోపలికి వెళ్ళేటప్పుడు కంట్రోల్ చేయలేకపోయినా వెంటనే అలర్ట్ అయ్యి రిటర్న్ కంట్రోల్ చేయడానికి చూస్తారు. ఇఫ్ యూ అనలైజ్ ప్రాపర్లీ వాట్ ఆర్ దేర్ ఆప్షన్స్ నౌ, దట్ చాలా మంది అడుగుతారు వాట్ ఆర్ దేర్ ఆప్షన్స్. దేర్ 3 ఆప్షన్స్ దే హ్యావ్. వన్ ఇస్ దేర్ ఎయిర్ ఫోర్స్ కెన్ కమ్ అండ్ అటాక్. ఇప్పుడు మా దగ్గర మన టెర్రరిస్ట్ క్యాంప్స్ లేవు కదా, సో దే ఓన్లీ కెన్ అటాక్ సమ్ ఆఫ్ ది ఎయిర్ బేసెస్ విచ్ ఆర్ వెరీ నియర్, లైక్ పఠాన్కోట్ let us say, or Srinagar or something like that, they can attack. That is one option. The second option is the land option, where they can limit it where we have less presence or where they are dominating. They can come and occupy a little bit of that area and then stay there and say okay, we have done this. The third option is that they mobilize and they say okay, we will teach you a lesson, and they can attack. Now I don't see a situation of the last option, because Indian Army is fully prepared now. All our strike, మీకు చెప్పాను కదా, there are defense forces and there are strike forces. So the moment you say go, everyone. ఎలా ఇప్పుడు మనం ఏ 3 అంచెల విధానంలో ఉన్నామా? So probably the only option that they have is they can strike some installations like Bombay high, low, this thing, because Navy is also alert, and our Navy is much stronger than them. Navy can blast their complete ports and all that. So they can do some sneak attacks like that. They can also do some sneak attacks along the line of control, infiltrate somewhere and try and occupy and say that we have done this and all that. And the thing that I think they can most likely do is they can up the ante as far as terrorism is concerned. They can, whatever is left, they increase it to any level. Okay, go and attack this, go and attack this, go and attack that. Sleeper cells. That is more like it. That is more like it. That is my this thing. But I think the whole Indian armed forces are prepared for any option. అంటే పాక్ అలాంటి వార్ చేయడానికి, లైక్ మన మీదకి డైరెక్ట్ బాంబింగ్ చేయడానికో, ఇప్పుడు మన ఫోర్సెస్ వెళ్ళి వాళ్ళ మీదకి వెళ్ళినటువంటి విధంగా మన బేసిస్ మీద అటాక్ చేయడానికి సిద్ధపడితే మనం ఏ రేంజ్ లో తిప్పి కొట్టగలిగినటువంటి శక్తి ఉంది ఇండియా? మనకి ఏదైనా కొట్టొచ్చండి. అది మీరు ముషరఫ్ ఇంటర్వ్యూ లేదనుకుంటా, ఆయన చెప్పాడు నేను ఒక బాంబ్ వేస్తాము, వాళ్ళు మా పాకిస్తాన్ మొత్తం డిస్ట్రాయ్ చేస్తారు. ఇఫ్ వాళ్ళు ఎయిర్ స్ట్రైక్ చేస్తే అవర్ ఎయిర్ ఫోర్స్ ఇస్ కేపబుల్ ఆఫ్ డిస్ట్రాయింగ్ ఆల్ దేర్ ఎయిర్ ఫీల్డ్స్ కంప్లీట్. అవర్ ఎయిర్ ఫోర్స్ ఇస్ వెరీ స్ట్రాంగ్ యాజ్ ఫార్ యాజ్ ఐ కన్సర్న్. And the way their economic situation ఇప్పుడు ఉందో, I don't know whether all their aircrafts are also operational. My own slight doubt. But give them the benefit of doubt. Okay, they might, a foolhardy chap can do anything. పద్మనాభ గారు, సాధారణంగా అట్లాంటి సిచ్యుయేషన్ జరగాలంటే పాక్ ఉన్నటువంటి సిచ్యుయేషన్లో అయితే అంత అవకాశం లేదు. అంటే వార్ లాంటిది చేస్తే వాళ్ళు ఫైనాన్షియల్గానే కాదు, మొత్తం మనం కూడా వెయిట్ చేస్తున్నాం, దొరికింది కాబట్టి కొట్టవతలు పడేసి ఇదివరకటికి మళ్ళీ ఇప్పుడు ఇందిరాగాంధీ స్టైల్లోనే ఇవాళ ఉంటుంది. ఇంకా అప్పుడైతే మనం వదిలేసాం, మనం పట్టుకున్న 90,000 మంది పాకిస్తాన్ సైనికులు, ఇప్పుడైతే వాళ్ళని చూపెట్టి పీఓకేనే బేరం ఆడే సిచ్యుయేషన్లో ఉన్నాం మనం. అట్లాంటి సిచ్యుయేషన్లో పాక్ ఇండివిజువల్గా చేయడానికైతే ఒక సమస్య ఉంటుంది. బట్ ఇఫ్ చైనా సపోర్ట్ దెమ్ వార్ పరంగా, అప్పుడు వాళ్ళు ముందుకు రావడానికి అలాంటి ఛాయిస్ ఉంటుంది చైనా. నేను చెప్పాను కదండి, చైనా కూడా మనకి విరుద్ధంగా బిహేవ్ చేస్తున్నా కూడా ప్రపంచం యొక్క వెన్నుపోటు పొడుస్తుంది, ప్రపంచం యొక్క ఒపీనియన్ ఉంది, వరల్డ్ ఒపీనియన్, అది కూడా వాళ్ళు కన్సిడరేషన్ లో పెట్టుకోవాలి. లేకపోతే వాళ్ళు కూడా ఎకనామిక్ గా గ్రో అవ్వాలి కదా. వాళ్ళకి ట్రేడ్ రిలేషన్స్ అవి ఇవి చెడిపోతే వాళ్ళు కూడా ఐ డోంట్ థింక్ దే వుడ్ సపోర్ట్ వార్. అందుకని వాళ్ళు ముందే సలహా ఇచ్చారు. అందువల్ల చైనా చాలా కేర్ఫుల్ గా ఉంటుంది. సమాజం యొక్క అభిప్రాయం విషయంలో చైనా కొంచెం తగ్గుతుంది అంటున్నారు, కానీ వరుసగా 4 సార్లు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మసూద్ అజార్ని అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించడానికి అన్ని దేశాలు సపోర్ట్ చేస్తే చైనానే ఆపింది. పర్లేదు, ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ ఇది చేస్తున్నప్పుడు ఒప్పుకున్నారు కదా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది టైం. అంత మూర్ఖంగా అలాగే పట్టు కూర్చుందని అనుకోండి నేను. అంటే ఇక్కడ దాంట్లో ఇంకొక పాయింట్ కూడా ఉంది ఏంటంటే, ఇవాళ చైనా ఇన్వాల్వ్ అయితే వరల్డ్ కంట్రీస్ అన్ని కూడా ఇండియాకి వెనకాల సపోర్ట్ వచ్చేటువంటి సిచ్యుయేషన్ ఉంది. బికాజ్ దే ఆర్ ఎనిమీ టు చైనా. చైనాని దెబ్బతీయాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నవారు, బయటికి అందరూ ఫ్రెండ్లీగా ఉన్నా కూడా అనేటువంటిది ఉంది. అది కూడా ఉంది, కరెక్ట్, యు ఆర్ రైట్. కానీ పాకిస్తాన్ యొక్క ఆప్షన్స్ ఏమిటంటే ఈయన చక్కగా అనలైజ్ చేశారు. ఒకటి
స్నీక్ అటాక్స్ కాశ్మీర్లోను, ఆ బోర్డర్లోను, లేకపోతే రాజస్థాన్లో చేయడం, దాన్ని మనం తిప్పికొట్టగలుగుతాం వెంటనే. ఏది వచ్చినా కూడా తయారుగా ఉండాలండి. మనం ఉన్నాం కూడా. రెండు సమ్ టార్గెట్స్ ఎయిర్ ఫోర్స్ వచ్చి దే కెన్ అటాక్ సమ్ ఆఫ్ షోర్ ఇన్స్టలేషన్స్ ఆర్ ద నేవల్ వన్స్. సో ఏం చేస్తాము ప్రిడిక్ట్ చేయలేము మనం. అదే లేదు టెర్రరిస్ట్ ఈ గ్రూప్స్ ఉన్నాయి చూడండి, వీళ్ళని ఇంకా ఎక్కువగా పంపించి ప్రతి చోటకి 26/11 లాంటిదో ఇదిగో ఇలాంటివి చేయొచ్చును. అన్నిటికీ తయారుగా ఉన్నాం మనం. అంటే ఇప్పుడు అలాంటి ఒక ఇన్సిడెంట్ కి మనం ఇంత రియాక్ట్ అవుతామని తెలిసినప్పుడు ఇంకోసారి అట్లాంటిది చేస్తారా? ఇప్పుడు చేయరని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే లోపలికి వెళ్ళాం కాబట్టి. బికాస్ ఇఫ్ దే ఎస్కలేట్ ఇట్, వాళ్ళు కనుక ఎక్కువ చేస్తే పూర్తి యుద్ధానికి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా ఇప్పుడు విత్డ్రా చేయదు, వెనక్కి వెళ్ళదు ఇంకాను. మీరు చూశారు కదా పొలిటికల్ సపోర్ట్ ఆయన ఎంత స్ట్రాంగ్గా చెప్పాడు. అందువల్ల ఒక స్టెప్ తీసుకున్న తర్వాత ఇది ఒక లక్ష్మణ్ రేఖ అంటాం చూడండి, అది క్రాస్ చేసాం మనం. కాబట్టి ఇంక మళ్ళీ వెనక్కి గోయింగ్ బ్యాక్. రైట్. అది ఒక్కసారి పబ్లిక్ రెస్పాన్స్ చూద్దాం. అనిల్ కెనడా నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. అనిల్ గారు చెప్పండి. నమస్తే అండి సాయి గారు. నమస్తే, చెప్పండి. ఇక్కడ పాయింట్ చెప్పాలనుకుంటున్నానండి. నిన్న మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, భారత్ ఇప్పుడు చాలా సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నది అని. అది నిజంగా కరెక్ట్ అండి. ఆయన గత 5 ఏళ్ళలో 2 సార్లు అంతర్గతంగా ఈ సరిహద్దు వెంబడి 2 సార్లు యుద్ధం చేశారు. ఒకటి బ్లాక్ మనీ మీద నోట్లు రద్దు చేశారు. అక్కడ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెయిల్ అయ్యి ఆ ఫెయిల్యూర్ ప్రధానమంత్రికి అందజేశారు. ఇక్కడేమో మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరూ చాలా బాగా ఫైట్ చేసి ఇప్పుడేమో ప్రతిపక్షాలు అందరూ మన ఆర్మీ గ్రేట్, ఎయిర్ ఫోర్స్ గ్రేట్ అని వాళ్ళని అంటున్నారు. అంటే వాళ్ళు చేశారు, చేయడానికి అనుమతి వీళ్ళు ఇచ్చారు, ఇద్దరికి అనాలి. కాకపోతే ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని సమర్థించవు కదా. గతంలో వాజ్పేయి తరహా లేరు కదా ఇప్పుడు ప్రతిపక్షాలు. అదే లేరు. దానికోసమే మన ప్రతిపక్షం చూస్తే జాలి పడాలో బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. థ్యాంక్ యూ అనిల్ గారు. సూర్యకళ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. సూర్యకళ గారు చెప్పండి. అక్కడ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రోజు మన సైనికులకి, మన ఆర్మీకి, ఇండియన్ ఫోర్స్ కి మనం అంతా థ్యాంక్స్ చెప్పాలి. ప్లస్ రుణపడి కూడా ఉన్నాము. ఈ రోజు మనం అంతా ఇలా మాట్లాడుకున్నామంటే వాళ్ళు అక్కడ కాపలా కాగిపెట్టే కదా. ఫస్ట్ సెకండ్ వచ్చేసి మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ నిన్న చెప్పారు కదా, మేము కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము, రెడీగా ఉండండి అని. సో మన వాళ్ళు ఏ విధంగా రెడీగా ఉండాలి అంటే, వాళ్ళు డైరెక్ట్ అటాక్ చేసే పద్ధతి అయితే లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మన ఇండియన్ ఆర్మీలో సగం కూడా కాదు వాళ్ళ ఆర్మీ. మన త్రివిధ దళాలు చూసుకుంటే అందులో సగం కూడా కాదు. అయితే వాళ్ళు డైరెక్ట్ గా అటాక్ చేసే పరిస్థితులు అయితే లేవు. మళ్ళీ మొన్నలాగా ఏమైనా దొంగ పేపర్ తీసే ఛాన్స్ ఉందా? 2 days బ్యాక్ 3 days బ్యాక్ మన పాత బస్తీలో ఒక 2-3 సిరియాతో మాట్లాడుకుంటే అట్లాంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఆ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ విషయంలో అలర్ట్ గా ఉండాలి, తప్పదు అది. ఈవెన్ ప్రజలు కూడా అలర్ట్ గా ఉండాలేమో, ఎందుకంటే ఎవరు వస్తారో తెలియదు, ఎటువంటి మనలోంటే వస్తారేమో. అంతే కదా. థ్యాంక్ యూ సూర్యకళ గారు. పూర్ణచంద్రరావు ఒంగోలు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. పూర్ణచంద్రరావు గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. సాయి గారు. మార్నింగ్ అండి. సార్ ముందుగా ఈ ఛానల్లో టెలికాస్ట్ అవ్వట్లేదు సార్. ఇటువంటి ఛానల్లో ఎప్పుడు వస్తుంది సార్? అంటే యూట్యూబ్కి ఇది అవుతుందా లేకపోతే? లేదండి, ఆల్రెడీ మేము చేస్తున్నాం. ఎంఎస్ఓలతో 1 by 1 మాట్లాడుతున్నాం, వస్తూ ఉంటుంది. అంటే ఈ డిబేట్ నేషనల్ న్యూస్ అనేది ఈ ఛానల్ మన తెలుగు మీడియా, ఎల్లో మీడియా కానీ బ్లాక్ మీడియా కానీ చూపించాం సార్. ఎంతసేపు వాళ్ళ గోళ్ళ వాళ్ళు పాదయాత్రలు అన్ని గందరగోళంగా చూపిస్తుంటారు. ఆ యాడ్స్ అని బాబు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ అదే పనిలో చూపిస్తూ ఉంటారు. అంతేగాని అసలు నేషనల్ దాంట్లో ఏం జరుగుతుంది పైన అనేది ఒక న్యూస్ కానీ డిబేట్స్ కానీ వీటి మీద ఏం ఉండవు సార్. అది కూడా వాళ్ళు పొలిటికల్ గానే చూపెడుతుంటారు. అవును సార్. అది సార్ బాబు గారు దువ్వుకున్నారండి, బాబు గారు పోలవరం సందర్శనకి వెళ్ళారండి, ఇటువంటి అంటే పబ్లిక్ కూడా బాగా విసిపుట్టిపోయారు సార్. ఇటువంటి ఛానల్ పబ్లిక్ లోకి వస్తే అన్ని న్యూస్ తప్పకుండా అంటే పబ్లిక్ కూడా ఇక్కడ ఒకటేంటంటే, మేము భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతాలు చేయాలని కాదు, బట్ మీరు కోరుకున్నటువంటి విధంగా న్యూస్ అందించడానికి మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే టైం ఇప్పుడు ఆప్షన్ వచ్చింది కదా పబ్లిక్ కూడా,
మీరు మీ ఎంఎస్ఓలకి ఇచ్చేటువంటి లిస్టులో ఛానల్ని చూజ్ చేసుకుంటే కనుక మాకు హాయిగా ఉంటుంది, తొందరగా ఇవ్వడానికి వీలు ఉంటుంది. నెక్స్ట్ ప్లాట్ఫామ్లో మేము చేయాల్సినటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. అందరి దగ్గరికి ఎంఎస్ఓల దగ్గరని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఛానల్ ఇవ్వమని. ఆ ప్రయత్నం అయితే చేస్తాం, కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ పూర్ణచంద్రరావు గారు. వెంకటేష్ నాగపూర్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. వెంకటేష్ గారు చెప్పండి. సాయి గారు గుడ్ మార్నింగ్ అండ్ ప్రౌడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, థ్యాంక్ యూ. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని పెద్దలకి నమస్కారాలు అండ్ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ దేర్ సర్వీస్ దే డిడ్ ఫర్ అవర్ కంట్రీ. సార్ అక్కడ ఉన్న పెద్దలకు ఒకే క్వశ్చన్, స్లీపర్ సెల్స్ అనే కాన్సెప్ట్ గురించి ఏమైనా క్విక్ గా చెప్పగలరా? హౌ దట్ విల్ అఫెక్ట్ ఇన్ ద కమింగ్ డేస్ ఇన్ అవర్ కంట్రీ? రైట్, స్లీపర్ సెల్స్ దేశం అంతా కూడా ఉన్నాయండి. అందుకని స్లీపర్ నిద్రపోతున్న వాడిని మనం చూడలేం కదా. సో వాడు మెలుకుని చేయొచ్చినందువల్ల ఇంటెలిజెన్స్ బ్రాంచెస్ ఉన్నాయి చూడండి. మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ స్టేట్లో కానీ సెంటర్లో కానీ చాలా అప్రమత్తతో ఉండాలి. వీటి మీద వాడి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. ఆ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ చేసి మోర్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసి వాళ్ళ మూమెంట్స్ అంతా ఫాలో చేస్తూ ఉండాలి. చాలా అలర్ట్గా చేయాలండి ఇది. ఇంటెలిజెన్స్ ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. చెప్పడం ఈజీయే, కానీ వాడు ఏం చేస్తున్నాడు, మన మనసులో ఏముందో ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ప్రజల యొక్క సహకారం కూడా కావాలి దానికి. థ్యాంక్ యూ అండి వెంకటేష్ గారు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెబుతాను నేను. మరి విజయవాడలో జాబ్ చేసేటప్పుడు సిటీ కేవ్లో పనిచేసే టైంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో మేము రోడ్స్కి సంబంధించి అక్కడ పబ్లిక్ ప్రాబ్లమ్స్ని తీసుకుని కవర్ చేస్తుంటే ఒక ఇల్లు తలుపు కొడుతుంటే వద్దండి వాళ్ళు ఎవరు ఉండరు, పొద్దు నుండి రాత్రి దాకా లేడీస్ మాత్రం బయటకు వస్తారు, జెంట్స్ రాత్రిపూట 10-12 మంది లోపల నుంచి వచ్చిపోతుంటారు అన్నారు. అనేటప్పటికి నేను వచ్చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న టీ స్టాల్ అతను అన్నాడు, కొంచెం ఇదేందో మీరు పోలీసులు చెప్పకూడదు సార్, మీకు పరిచయం ఉంటుంది కదా అని. నేను అప్పుడు ఉన్న పోలీస్ కమిషనర్కి ఇన్ఫార్మ్ చేశాను. ఎంత సిల్లీ థింగ్ అంటే కమిషనర్ డీసీపీ, ఏసీపీ, ఏసీపీ సిఐ, సిఐ, ఎస్ఐ ఒక కానిస్టేబుల్ పంపించారు. కానిస్టేబుల్ వెళ్ళి తలుపు కొట్టాడు వాళ్ళని. మేము ముస్లిమ్స్ అండి, మేము మా జెంట్స్ బయటికి వెళ్ళారన్నారు. ఓకేనండి, అది వాళ్ళు సంప్రదాయం కాబట్టి మేము ఎంట వాళ్ళు కాలేదన్నారు. ఈవినింగ్ అయిన తర్వాత మళ్ళీ ఆ కమిషనర్కి ఎందుకో డౌట్ వచ్చి ఇంకోసారి వెళ్ళి ఏమైందంటే మళ్ళీ చూసి వస్తామండి అని వెళ్ళాడు. వాళ్ళు ఖాళీ అయిపోయి ఎవరు లేరు. సీన్ కట్ చేస్తే దే ఆర్ ఆల్ ఖైదా. తర్వాత మళ్ళీ వాళ్ళు దొరికిన తర్వాత తెలిసింది. అంటే మనకి అంత క్యాజువల్గా తీసుకుంటాం. అది డిపార్ట్మెంట్ చాలా అవేర్నెస్ ఉండాలి. ఇక్కడ అవేర్నెస్ ఉంది కానీ కమిషనర్కి అవేర్నెస్ లేదు. వాడు కానిస్టేబుల్ పంపించాడు. అట్లాగే దీన్ దయాళ్ అంజుమంది అంతే. మేము చూసాం ప్రాక్టికల్గా న్యూజివీడ్లో బాంబుల ఫ్యాక్టరీ తయారు చేసి టైమర్ బాంబులు తయారు చేసి కొన్ని గుళ్ళో అక్కడ ఎక్కడ పెట్టారు. అది చిన్న ఇష్యూసే, అదేదో క్యాజువల్గా ఎవరో ట్రై చేశారన్న తరహాలోనే ఉంది. తర్వాత బెంగళూరు నుండి రిటర్న్ అవుతున్న వాళ్ళ ఒక కారు బోల్తాపడి అందులో పేలిపోయిన తర్వాత కానీ అది తీరా చూస్తే ఒక ఆటో ఇది వాచ్ మెకానిక్ అదంతా చేసినటువంటి వాళ్ళలో పబ్లిక్లో వాళ్ళందరూ క్యాజువల్గానే ఉన్నారు. ఇది కావాలని నిర్బంధంగా వాళ్ళ మీదకి పెట్టారని చెప్పారు. యాక్చువల్గా వాచ్ మెకానిక్, దాంట్లో ఒక కార్ మెకానిక్, ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. ఇప్పటికి కూడా జనాలకి ఏమనిపిస్తుంది, అమాయకుల మీద పెట్టారన్న ఫీలింగే ఉంటుంది. బట్ ఇప్పుడు అందుకని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కాదండి, ట్రాఫిక్ పోలీసు, రైల్వే ఎంప్లాయీస్, తర్వాత బస్ కండక్టర్స్, ఎవ్రీబడి హ్యాస్ టు బి విజిలెంట్, అలర్ట్ గా. లేకపోతే చాలా ఇష్యూ. సుబ్రహ్మణ్యం ఏలూరు నుండి ఫోన్ లైన్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సాయి గారు. మార్నింగ్ అండి. అదే నిన్న చేసిన సర్టిఫికేట్ ఏదైతే వాయుసేన ఆర్మీకి సంబంధించి ధన్యవాదాలు తెలియజేస్తున్న వారికి. ఓకే. అలాగే మా ఫాదర్ కూడా ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తే. ఓకే. బట్ నేను కూడా ఆర్మీలో వెళ్ళాలనుకున్నాను. బట్ ఏంటంటే నాకు 10 ఏళ్ల వయసులో యాక్సిడెంట్ అవ్వడం వల్ల నేను అవకాశం లేకుండా పోయింది. అయితే ఇప్పటికీ కూడా దేశం కోసం నేను నాకు సాయశక్తులా నేను ప్రయత్నం చేస్తున్నానండి. రైట్. ఈ సందర్భంగా మీ విశ్లేషణ కూడా నేను ఎప్పుడు రెగ్యులర్ గా చూస్తుంటాను. అలాగే విశ్లేషణ అక్కడ వచ్చిన పెద్దలు కూడా వాస్తవాలను చాలా చక్కగా వివరిస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇక్కడ హరిప్రసాద్ గారు, ఇప్పుడు పబ్లిక్ అందరికి ఉండేది అంటే ఈ స్లీపర్ సెల్స్ ఇదంతా అందరూ యాక్టివిటీ ఉంటుంది అందులో. ఎస్పెషల్లీ సాధారణంగా ఇట్లాంటి టైంలో ఎక్కువగా భయం ఉంది ఏంటంటే బోర్డర్ విలేజెస్ మీద, అంటే పౌర సమాజం మీద అటాక్ చేస్తానికి సిద్ధపడితే
వాళ్ళు వచ్చేదాకా మనం వాళ్ళు అటాక్ చేసిన తర్వాత మనం వాళ్ళని కంట్రోల్ చేస్తామా? ఎందుకంటే ప్రపంచానికి చూపెట్టడం కోసం. లేదు వాళ్ళు ఎంటర్ అవుతున్నారని తెలియగానే మనం రియాక్షన్ ఉంటుందా? ఇప్పుడు ఏంటంటే అండి, ది లైన్ ఆఫ్ కంట్రోల్, ది కంప్లీట్ ముందలంతా ఆర్మీ ఉంది. ఎక్కడ తక్కువ డిప్లాయ్మెంట్ ఉందో బిఎస్ఎఫ్ ఉంది. ఇప్పుడు జేఆర్కే తీసుకున్నారనుకో, కింద ఇంటర్నేషనల్ బార్డర్ ఏమో బిఎస్ఎఫ్ గార్డ్ చేస్తుంది, దాని వెనకంతా మన విలేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ వల్నరబుల్ విలేజెస్ అన్నీ ముందల నుంచి ఐడెంటిఫై చేసి ఉంటుంటారు. దాంట్లో వాళ్ళకి ముందరనే డిఫెన్స్ అన్నీ చెప్పుంటారు. ఆర్మీ బిఎస్ఎఫ్ అంతా కోఆర్డినేషన్లో ఉంటుంది అక్కడ. వాళ్ళందరూ దాన్ని కాపలా కాస్తూ ఉంటారు. ఇప్పుడు బార్డర్ క్రాస్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడు సర్విలెన్స్ ఉంది కదండి, ఇప్పుడు అంతా ఫెన్స్ కూడా ఉంది, సర్విలెన్స్ రెడార్స్ ఉన్నాయి. క్రాస్ చేసేటప్పుడు ఫెన్స్ అంత పర్ఫెక్ట్ గా ఫెన్స్ ఉందండి, ఇప్పుడు కూడా ఉంది. అతి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండకపోవచ్చు కానీ geographical గా ఉంది. ఇప్పుడు ఎల్సీలో కూడా మేము ఫెన్స్ వేసాము, అండ్ సర్విలెన్స్ డివైసెస్ ఉన్నాయి. అప్పుడు కూడా టెరైన్ ఏంటంటే కన్ఫిగరేషన్ కొన్నిసార్లు ఆ ఫెన్స్ కిందే కొంచెం టనల్ లాగా ఉంటుంది, దాంట్లో ఏం చేసినా కూడా బాగా నాలెడ్జ్ ఉంటే టెరైన్ లో కొంచెం పెనట్రేట్ చేసేయచ్చు. అందుకే ఈ కొంచెం టెర్రరిస్ట్ అట్ట వస్తుంటారు. బట్ మల్టీ టైర్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మీరు జమ్మూలో తీసుకోండి, అక్కడ బిఎస్ఎఫ్ ముందర ఉంటుంది, దాని తర్వాత మల్టిపుల్ టైర్స్ బిఎస్ఎఫ్ ఆర్మీ కలిసి ఉంటుంది. వాళ్ళు ఈ విలేజెస్ కూడా కాపలా కాస్తూ ఉంటారు. ఏదన్నా ఇంట్రూజన్ వస్తే, టెర్రరిస్ట్ ఇంట్రూజన్ వస్తే దాన్ని వేరే సిద్ధం. ఇప్పుడు లెట్స్ సే పాకిస్తాన్ ఆర్మీ క్రాసెస్, దాన్ని ఇంకా వేరే యాక్షన్ తీసుకుంటారు. సో ఇట్లాంటి కాంటిజెన్సీ ప్లాన్స్ ముందరనే చేసి ఉంటాయి. అంటే అక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో విన్నది కొన్ని నేషనల్ మీడియాలో, సొరంగాలు తవ్వి మన విలేజెస్లో ఉన్నటువంటి ఇళ్లలోకి నేరుగా తవ్వుకుంటూ వస్తున్నారు వాళ్ళు, ఆ విధంగా ఎంటర్ అవ్వడానికి ఒక అవకాశం ఉంది. అట్లాంటి వెరీ డిఫికల్ట్ అట్లాంటి ఒకవేళ దొరికితే అట్లాంటి ఐడెంటిఫై చేసుకోవాలండి. ఇన్నోవేటివ్ టాక్టిక్స్ అంటే సర్ప్రైజ్. సో సర్ప్రైజ్ చేసిన తర్వాత అట్లీస్ట్ కరెక్టివ్ యాక్షన్ తీసుకోవాలి. అలాగే సొరంగాల్లో నుంచి వచ్చి మన బ్యాక్ సైడ్ కి వాళ్ళు వస్తే ఎంతమంది వస్తారండి, ఎంతమంది వస్తారు? 5 వస్తారు, 10 వస్తారు, 30 వస్తారు. దోస్ ఆర్ నాట్ ది ప్రాబ్లమ్. If you have a whole battalion or a whole brigade or a whole division coming, then there's a problem. Then you have to take corrective. చిన్న యాక్షన్స్ కి ఆల్రెడీ పీపుల్ ఉన్నారండి అక్కడ. మల్టీ టైర్డ్ సిస్టమ్ ఉంది. అది కూడా ఇది చేసి రావచ్చు ఒకళ్ళిద్దరు, బట్ వచ్చి డ్యామేజ్ చేస్తున్నారు. డ్యామేజ్ చేస్తే మళ్ళీ మనం రియాక్ట్ అవుతాం అనేటువంటి. జేఎన్కేలో టెరైన్ కన్ఫిగరేషన్ అట్లా ఉంటుందండి. నువ్వు ఏది పెట్టినా కూడా if you use terrain properly, people can come in. Whatever you want to do, you do. కార్గిల్ అట్టే అయింది కదా, మనం ఎప్పుడు వింటర్ పోస్ట్ వెకేట్ చేసేవాళ్ళు, వచ్చి ఆక్యుపై చేశారు. మీరు ఒకటి అడిగారు, బోర్డర్ ఏరియాస్ సివిలియన్స్ మీద వస్తే వాళ్ళు వచ్చిన తర్వాత మనం యాక్షన్ తీసుకుంటామా, ప్రివెంటివ్ యాక్షన్ తీసుకుంటామా అని అడిగారు మీరు. మనం ఇది ఈ అటాక్స్ బాలాకోట్లో జరిగినప్పుడు ఒక విషయం మర్చిపోయాము మనం, చాలా ఇంపార్టెంట్ ఫోకస్ చేసింది. ఒక రీజన్ ఏమిటంటే ఈ అటాక్కి they have plans to attack India. I mean, we have got beautiful information, very pakka information. ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఇండియాలో అనేక చోట్ల వచ్చి యాక్షన్ చేయడానికి తయారుగా ఉన్నారని తెలియటం వల్ల మనం యాక్షన్ చేస్తాం. సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ద బోర్డర్ ఏరియా. మనం వాళ్ళు వచ్చేంత వరకు కూర్చోం, మనం వాళ్ళు వస్తున్నారని తెలిస్తే ఇంటెలిజెన్స్ కనుక ఉంటే వీ కెన్ టేక్ ప్రివెంటివ్ యాక్షన్. పికప్ చేస్తాయి 15 పీపుల్ చేస్తే ది రడార్ పిక్స్ అప్. సర్వేలెన్స్ రడార్స్ అన్నీ ఉన్నాయి, ఫెన్స్ మీద అటాచ్ ఉంటాయి. ఇప్పుడు కొన్నిసార్లు ఒకవేళ నిద్రపోయేవాడు ఉన్నాడు, లేకపోతే సంఖ్యాపై నాట్ టేక్ ది కరెక్ట్ యాక్షన్, అప్పుడు లోపలికి రావచ్చు, పాసిబుల్ డ్యామేజ్ అవ్వచ్చు. యూ కాంట్ టోటలీ రూల్ అవుట్ దట్ అసలు ఏమీ జరగకుండా ఉండదు. 100% గ్యారంటీ ఏం లేదు. బట్ నార్మలీ ప్రాబ్లం ఏంటంటే బార్డర్ ఏరియా షెల్లింగ్ తోటి వాళ్ళ బిల్డింగ్స్ వాళ్ళు డిస్ట్రాయ్ అవుతాయి, లేకపోతే కొన్ని క్యాజువాలిటీస్ అవుతాయి, లేకపోతే వాళ్ళ గ్రెయిన్ లేకపోతే క్రాప్ అయిన డ్యామేజ్, దాని వలన లోకల్ దే ఫీల్ మోర్ బట్ కన్వెన్షనల్ థింగ్ ఐ డోంట్ థింక్ నాట్ మచ్ ఆఫ్
ఫెన్స్ అన్నారు చూడండి, ఫెన్స్ తర్వాత కూడా ఫెన్స్ కి లోపల కూడా కొన్ని అగ్రికల్చర్ భూములు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి వీళ్ళు పర్మిషన్ తీసుకుని వెళ్ళి కట్ చేసి చేస్తూ ఉంటారు. అది చాలా డేంజరస్ ఏరియాస్ ఉన్నాయి. మరి ఆ కష్టాలు యూ హ్యావ్ టు లివ్. అండ్ ది లోకల్ దాని క్రాప్ పాపం ఆ ఫెన్స్ ముందర ఉంది, ఆయన ఏం చేస్తాడు? వాట్ ఇస్ ది వే ఆఫ్ లైఫ్? పాకిస్తాన్ లో పంటలు మనోళ్ళు వెళ్ళి చేస్తారా? ఫెన్స్ మన ఎల్ఓసికి ముందు, ఎల్ఓసికి కొంచెం దూరంలో మనం ఫెన్స్ కడతాం. ఎల్ఓసికి ఫెన్స్ కి మధ్యలో భూములు ఉన్నాయి. వ్యవసాయం చేయనిస్తారు మన వాళ్ళే. కాకపోతే వెళ్ళేటప్పుడు చెప్పి కానిస్టేబుల్ గా గార్డీకి వెళ్తాడు, కట్ చేసుకుని మళ్ళీ వస్తారు. ప్రతిరోజు పనులు జరుగుతూ ఉంటాయి. దానికి అవతల వాళ్ళు ఒప్పుకుంటారా? మన భాగమే కాబట్టి ఎల్ఓసికి ఇటే. ఓకే, అది రైట్. పబ్లిక్ రెస్పాన్స్. హేమంత్ రెడ్డి లాస్ ఏంజల్స్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. హేమంత్ రెడ్డి గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సాయి గారు. మార్నింగ్ అండి, చెప్పండి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ ఓవర్ దేర్. మార్నింగ్. అందరికి నమస్తే సార్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దట్ యు హావ్ డన్ ఫర్ ది కంట్రీ అండ్ యువర్ సర్వీసెస్. నేను ఏం అనుకున్నా అంటే సాయి గారు, just hear me out. 1999 లో we had a కార్గిల్ వార్ జరిగింది కదండి. తర్వాత పార్లమెంట్ మీద దాడి జరిగింది. చాలా సీరియస్ గా ఎస్కలేట్ అయింది. 10 lakh people సోల్జర్స్ చోటు ఉన్నారు. తర్వాత very recently and then now it's Pulwama incident. So coincidence గా like they're gonna చూస్తే there's always BJP involved. Then I'm not doubting a party actually. Why is there a lapse in security na, లేకపోతే is there ఉగ్రవాదులు ఈ బీజేపీ అంటే వ్యక్తిగత ఎక్కువ ఉండి అటాక్ చేస్తున్నారా? హౌ డు యు సీ ఎలా చూస్తారు మీరు ఇది? రైట్, బీజేపీ వాళ్ళ టైంలో జరిగింది కాదండి, అదేం కాదు. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో హోమ్ మినిస్ట్రీకి సంబంధించి 20 ఏళ్ళు పనిచేశాను నేను. కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా జరిగినాయండి. ఇప్పుడు బాంబే 26/11 తాజ్లో జరిగింది, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది. 1993లో బాంబే బ్లాస్ట్ జరిగింది. పెద్ద ఎత్తున చాలా మంది, దాదాపు 1000 మంది ఎంతమంది చచ్చిపోయారు అప్పుడు. అది కూడా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ హైదరాబాద్ లేదు. అందువల్ల బీజేపీ ఉన్నప్పుడు ఎక్కువైనాయి, ఇంకోటప్పుడు తక్కువైనాయి అంటూ ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. రైట్, థ్యాంక్ యూ. రాజేష్ హైదరాబాద్ నుండి ఫోన్ లైన్లో ఉన్నారు. రాజేష్ గారు చెప్పండి. నమస్తే సాయి గారు. నమస్తే. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఈ రోజు దేశం అంతా చాలా గర్విస్తుంది, కానీ ఒక పక్క నుంచి చిన్న భయం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రాణాలు తెగించేసి అలాంటి మనుషులు వాళ్ళు ఎలాగైనా ఏమైనా చేయొచ్చు, ఏదో నుంచి వచ్చి. టెర్రరిస్ట్ ప్రాణాలకు తెగిస్తాడు కానీ వాళ్ళ సోల్జర్స్ తెగించట్లేదు. వాళ్ళు చేసేది టెర్రరిస్ట్లే కదండి. సోల్జర్స్ ఎప్పుడు ఫేస్ టు ఫేస్ వచ్చేంత ధైర్యం వాళ్ళకి ఎలాగో లేదు. ఏం చేసిన టెర్రరిస్ట్ ముసుగులోనే వాళ్ళు చేయాలి. ఆ సపోర్ట్ ఎలాగో పాకిస్తాన్ గవర్నమెంట్ ఇస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే ఈ ఆనంద క్షణంలో మనం కొంచెం చనిపోయిన 44 మంది జవాన్లకి, ఆ తర్వాత రోజు చనిపోయిన 4 మెంబర్స్కి, ఇంకో మేజర్ కూడా ఎటువంటి పరిహారం అందింది భారతదేశ గవర్నమెంట్? ఎటువంటి రూపాయలు పరిహారం ప్రకటించారండి. ప్లస్ వాళ్ళకి సంబంధించి హౌసింగ్, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అవన్నీ కూడా అనౌన్స్ చేశారు. ఇట్ ఈస్ ప్యాకేజ్. అదే అండి, ఇవన్నీ కూడా మీలాంటి జర్నలిస్టులు, అక్కడ ఉన్న పెద్దలు కూడా కొంచెం చెప్పాలి సార్. ఎందుకంటే మనం విజయం పొందినప్పుడు ఆనందపడుతున్నాం తప్ప చనిపోయిన జవాన్ల గురించి మనం ఏం ఆలోచించట్లేదు. ఎందుకంటే కార్గిల్లో చనిపోయిన జవాన్లకి ఏం జరిగిందో కూడా ఇప్పటికీ ఎవరికి తెలియదు. చాలా అవకతవకలు జరిగినాయి అని కూడా అంటాం. ఇక్కడ పెద్దలందరూ కూడా కొంచెం గవర్నమెంట్ మీద ఒత్తిడి చేసి, లక్షలు కాదండి కనీసం కోట్లలో ఇచ్చారండి. 1,10,00,000 అనౌన్స్ చేశారు. క్రిస్టోఫర్ న్యూ జెర్సీ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. క్రిస్టోఫర్ గారు చెప్పండి. హలో సార్. క్రిస్టోఫర్ గారు చెప్పండి. యా చెప్పండి. యా చెప్పండి చెప్పండి. యు డన్ ఏ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. ఇందాక ఒక కాలర్ అడిగాడండి, అంటే బీజేపీ ఉన్నప్పుడే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయని. ఇప్పుడు నేను పెద్దలను అడుగుతున్నాను. 1999లో కార్గిల్లో జరిగింది ఏంటంటే, మన మిలిటరీ వెకేట్ చేసి వచ్చిన పోస్టుల్ని వాళ్ళు ఆక్యుపై చేశారు. అంటే వాళ్ళు ఎల్ఓసి దాటి భారత భూభాగంలోకి వచ్చారు కాబట్టి, తీవ్రవాదులు భారత భూభాగంలోకి వచ్చారు కాబట్టి, వచ్చారు కాబట్టి భారత సైన్యం వాళ్ళ మీద యుద్ధం చేసింది. ఇప్పుడు ఒక ప్రశ్న చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, అది 1999లోనే జరిగిందా, అంతకుముందు జరగలేదా? రైట్, వికెట్ చేసింది 99 ముందు జరిగిందండి.
అంటే వాళ్ళు వచ్చి దాన్ని ఆక్రమించడం అనేది అంత ముందు జరిగిందా? జరగలేదు. జరిగింది. ఇప్పుడు పొలిటికల్ డౌట్ ఏంటంటే, అంటే అంతకు ముందు కూడా ఇది జరిగింది, కానీ 99లోనే మరి ఎందుకు ఇది ఆ స్థాయిలో భారత ప్రభుత్వం రియాక్ట్ అయింది అన్నప్పుడు ఎవరైతే దీన్ని కాస్త క్రిటికల్గా చూస్తున్నారో వాళ్ళ డౌట్ ఏంటంటే, దీని వెనక రాజకీయ అవసరాలు ఉన్నాయి. రైట్. అంటే నేను చెప్పేది, ఎవరైతే దీన్ని విమర్శనాత్మకంగా చూస్తున్నారో లేకపోతే సందేహంగా చూస్తున్నారో ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియాలో ఒక పక్క ఏం జరుగుతుందో ఇదంతా ఒక పక్క జరుగుతుంది. సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, మోడీ ఎన్నికల ముందు అన్నిటికీ సిద్ధమై ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఇంకో విషయం కూడా చెప్తాను. సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ ఏంటంటే, ఓకే అంతా మోడీ ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది, మోడీ ఈజ్ హ్యాపీ. అంటే ఇందులో దాడి కూడా కాబట్టి ఆ కార్గిల్లో జరిగింది అంత ముందు జరుగుతుంది. కావాలని చేయించుకున్నాం. అది ఇంకోటండి, ఇందాక వీళ్ళు చెప్పారు సర్జికల్ స్ట్రైక్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చాలా జరిగాయి. ఇందాక హరిప్రసాద్ గారు చెప్పారు మామూలు వాళ్ళు ఎప్పుడు దాన్ని మీడియాతో హైలైట్ చేయలేదు. ఆయన హరిప్రసాద్ గారు చెప్పింది రెగ్యులర్ ఇష్యూస్ ఉంటాయి. సర్జికల్ స్ట్రైక్ ఒక స్పెసిఫిక్ ఉగ్రవాద శిబిరాన్ని అటాక్ చేయడం ఇంతకు ముందు చేసి చాలా సార్లు జరిగాయి. నేను చెప్పినప్పుడు ఇంత ముందే చెప్పాను, ఆయన సర్జికల్ స్ట్రైక్ అంటే దీనికి పోయిన జూలై 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్ కి సంబంధం లేదండి, అది చాలా తక్కువ విషయం, అది ఎప్పుడు జరుగుతూ ఉంటుందని కూడా నేను చెప్పాను. ఈయన కన్ఫర్మ్ చేశారు. అది గొప్పగా తొడలు కొట్టుకుని మేము సర్జికల్ స్ట్రైక్ చేశాను అంటాం, అది పొలిటికల్ యూజ్ అప్పుడు ఆ సందర్భంలో. బట్ నాట్ దిస్. సో ఇట్ ఇస్ టోటల్లీ ఇంటర్నేషనల్. తర్వాత కార్గిల్ వార్ లో ఒక సీజన్ ముందు వాళ్ళు వికెట్ చేస్తే, ఒక సీజన్ 2 సీజన్ మీకు తెలుస్తుంది, ఈ డీటెయిల్స్ చెప్పొచ్చును. అది ఏంటంటే వాళ్ళకి ఒప్పందం చేసుకున్నారు వీళ్ళు, ఆర్మీ అక్రాస్ ది బోర్డర్, మీరు ఎందుకు ఇక్కడ వింటర్లో ఉంటాం, వదిలేయండి, మేము కూడా రావు ఇక్కడికి, ఇట్ వుడ్ బి నో మ్యాన్స్ ల్యాండ్ దీస్ ఏరియాస్ అని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మనం వచ్చేస్తే మరి సైలెంట్ గా వచ్చి ఆక్యుపై చేస్తున్నారు. These are called winter vacated posts. They are at 14,000, 15,000 feet. So staying in winter, which means 4, 5, 6 months akkada, the amount of ration that needs to be stored, it's like you have to make a mini Siachen there. Logistics is the problem. So they also used to pull off and we also used to. But what manne treachery chesaru vellaru. They violated the normal convention that was there. Normal convention they violated. But this option was also excised in all our war games, that let us say they break this convention and do this, what do we do? అంటే దానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఆర్మీని గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది, పాకిస్తాన్ లో రివర్స్. అట్లాగెట్లాగా ఉంటుంది, అది పోస్ట్లు ఆక్యుపై చేయడం అనేది గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా సొంతగా చేయాలి. చెప్పిన దానికి ఒకటి చెప్తాను, ఎవరో ఒక జోక్ చెప్పారు, ప్రతి దేశానికి ఆర్మీ ఉంటుందట, కానీ పాకిస్తాన్ లో ఆర్మీకి ఒక దేశం ఉంది. రైట్, ఆర్మీ కంట్రీ. రైట్. హరిప్రసాద్ గారు, ఇవాళ ఉన్న సిచ్యుయేషన్లో ఇప్పుడు ఇది సాధారణంగా ప్రపంచంలో ఉన్నది ఏంటంటే, అమెరికానో రష్యానో అట్లాంటి చోట్ల ఏదైనా ఇష్యూ జరిగితే ప్రపంచ దేశంలో ఉన్న మిగతా వాళ్ళు, ఇతర దేశాల వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. మన దేశంలో మంచో చెడో కానీ మన వాళ్ళ మీద మనమే అనుమానాలు వ్యక్తం చేస్తుంటాం. ఇక్కడ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఉండదు, అదే టైంలో సైన్యం ఏమి పౌర ప్రభుత్వాన్ని కాదని వెళ్ళేటువంటి సైన్యం కాదు మన. అంటే మీరే అన్నారు, అక్కడ దాకా వెళ్ళాక మిమ్మల్ని ఆగిపోమంటే ఆగిపోయారు. అదే పార్లమెంట్ మీద అటాక్ సందర్భంలో లేదు. పాకిస్తాన్ వాళ్ళు అయితే ఇప్పుడు జరగగానే వెంటనే వచ్చి ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తున్నారు కదా, అలాగా నిర్లక్ష్యంగా అయితే చెయ్యరు కదా ఇండియన్ గవర్నమెంట్ ని కాదనేటువంటి. One thing great about our armed forces is they're totally apolitical. It does not matter who is there in the government. Whatever is given, the orders given by the government, they will do it. I don't think we have reached a situation where the armed forces will take action on their own. But what happens is, in a crisis situation, the government is informed. Right. Okay, it is a decision. Like I'll just give you a small example. In Army Commander, there was a post we could have easily taken. Okay. And we referred it back to the chief. I said, sir, can we take this post?
He referred it back to the government. Vajpayee said no. That time Vajpayee was the Prime Minister. Right. So we left it. Otherwise we could occupy that post. Correct. So I don't think the armed forces, that is the greatness of, I think, the armed forces Very today. neutral. They're totally apolitical. Apolitical. Right. And they respect the government. And సురేష్ నరసాపురం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. సురేష్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మార్నింగ్ చెప్పండి సార్. ఇంతకుముందు మన మిత్రుడు ఒక ఆయన యూఎస్ నుంచి ఫోన్ చేసి ఇది ఒక బీజేపీ హయాంలోనే సార్, అయితే ఇది బీజేపీ హయాంలోనే ఎందుకు జరుగుతుందంటే ఇంతకుముందు మన గాంధీ పాలనలో ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించే పరిస్థితి అయితే లేదండి ఇప్పుడు. మన దేశం విదేశాంగ పరంగా అన్నిటిలోనూ సక్సెస్ అయింది. మొదట అన్ని దేశాలతో విదేశాంగ పరంగా మనం సక్సెస్ అయ్యి వాళ్ళని ఒప్పించుకొని మనం ఈ రోజు దాడి దిగినా కూడా ఎవరో మాట్లాడే పరిస్థితి లేకుండా అయితే చేసుకున్నాం. రైట్. దీన్ని నేను చాలా గర్విస్తున్నానండి. అదే విధంగా ఇండియాకి ఫ్రీ హ్యాండ్ ఇప్పుడు కాదు ఎప్పుడు ఉన్నా కూడా విదేశీయుల యొక్క ఒత్తిడి వల్ల మనం యుద్ధానికి ముందుకెళ్ళలేకపోయి ఇటువంటి దాడి చేయడానికి. కానీ ఈ రోజున ఆ విధంగా ఫ్రీ హ్యాండ్ సంపాదించగలరు. రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు. క్రిస్టోఫర్ న్యూ జెర్సీ నుంచి ఫోన్ లైన్ ఉన్నారు. క్రిస్టోఫర్ గారు చెప్పండి. ఇందాక కట్ అయింది ఇది. క్రిస్టోఫర్ గారు చెప్పండి. ఇంతకుముందు పద్మనాభ గారు నా పాయింట్ ఏంటంటే చెప్పండి, ఈ పర్టికులర్ ఏదైతే అటాక్ జరిగిందో దానికి ఇమీడియట్ రియాక్షన్ గా we did an attack on Pakistan. Okay, which is good, commendable. Okay, but I mean ఈ గవర్నమెంట్ it's already 5 years. I mean what are the steps you have taken to permanently resolve this issue? రైట్. థ్యాంక్ యూ. ఇక్కడ ఆయన అనేది ఏంటంటే ఇప్పుడు ఓకే రియాక్ట్ అయ్యాము, ఈ 5 ఏళ్లలో మనం ఇట్లాంటి జరగకుండా అసలు ఏం చర్యలు తీసుకున్నాం అంటారు. పోయిన 5 ఏళ్లలో ఏమి చర్యలు తీసుకున్నామంటే ఇసి అటాక్లు చూసినాయి కదా. ఒకటేమో పుల్వామా, అంతకుముందు ఊడి, ముందు పఠాన్కోట్, ఇదిగో ఇవే జరిగినాయి. 3 మేజర్ ఇష్యూస్ జరిగినాయి. మేజర్ ఇష్యూస్. అదర్వైజ్ కాశ్మీర్ ఇష్యూ ఉన్నది చూడండి. ఈ కాశ్మీర్ ఇష్యూ మనకి ఏదో పుట్టుకతో వచ్చిన డిఫెక్ట్, బర్త్ డిఫెక్ట్. సో అప్పటి నుంచి కూడా ఉంది. ఎంతో మంది ప్రైమ్ మినిస్టర్స్ ట్రై చేశారు. సో ఇది సాల్వ్ చేయటం ఈజీ విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్నారు. పాకిస్తాన్ ఒక డైరెక్ట్ యుద్ధం ఇండియాతో చేయలేరు వాళ్ళు. అందువల్ల ప్రచ్ఛన్నంగా ప్రాక్సీ వార్, ఈ వీళ్ళందరినీ టెర్రరిస్ట్ని ఎంకరేజ్ చేసి చేయటం వల్ల అది మనకి చాలా కష్టమైన పరిస్థితి అయింది. వాళ్ళ పాలసీ ఏమిటంటే డైరెక్ట్ వార్ కాదు, ఇండియాని వీ షుడ్ గివ్ 1000 cuts టు ఇండియా అన్న పాలసీ ఫాలో అవుతూ వచ్చారు. ఇది చాలా విపరీత కష్టమైన సమస్య. దానికి తోడు మన కాశ్మీర్లో ఉన్న జనాభా కూడా కొంతమంది, అందరూ అంటలేదు నేను, దే ఆర్ సపోర్టింగ్ 4-5 districts వీళ్ళు సపోర్ట్ చేయటం వల్ల ఆప్షన్స్ మనకి చాలా తక్కువ ఉన్నాయి, చేయలేకపోయాం. కానీ ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఈ లిమిట్ పుల్వామా అటాక్ ముందు లిమిట్ దాటినా కూడా మనం ప్రపంచ దేశాలకి చెప్పడం, లేకపోతే వాళ్ళని రిక్వెస్ట్ చేయటము, మీరు టెర్రరిజం ఆపండి, టాక్స్ జరుగుతుంటే ఆపటం, ఇదిగో ఇలాంటివన్నీ చేసాం మనం. కానీ అన్నీ ఇంకా పనిచేయలేదు కాబట్టి అక్కడికి ఇలా వచ్చింది. రైట్. శాంతారాం కాలిఫోర్నియా నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. శాంతారాం గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సాయి గారు, పద్మనాభయ్య గారు అండ్ అదర్ ప్యానల్. హరిప్రసాద్ గారు మార్నింగ్ అండి. సాయి గారు, నేను మీ యూట్యూబ్ లో చాలా చూసి ఇంప్రెస్ అయ్యానంటే. థ్యాంక్ యూ. ఇన్ఫాక్ట్ మా ఫ్రెండ్స్ అందరికి చాలా మందికి వాట్సాప్ మెసేజ్ పంపించి నాకు జర్నలిస్ట్ ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నంబర్ కానీ కలెక్ట్ చేసి ఇవ్వండి. సో ఓ రకంగా నేను పద్మనాభయ్య గారి నుంచి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో వినదలుస్తుంది ఏంటంటే, ఆర్మ్ ఫోర్స్ అనేది, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేది ఎప్పటి నుంచో మన దేశానికి ఉన్నా, ఎప్పటి నుంచో మనం దర్శనం చేస్తాం. ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఉండేది ఏమంటే ఒక స్ట్రాంగ్ లీడర్ విత్ స్ట్రాంగ్ మెజారిటీ, విత్ స్ట్రాంగ్ పీపుల్స్ బ్యాకప్. ఇది ఉండబట్టే ఆ ధైర్యము. అండ్ మోదీ గారు ఒక విషయం నేను గమనించింది ఏమంటే, నేను నెక్స్ట్ టైం అధికారానికి వచ్చినా రాకపోయినా, మీరు నాకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా, దేశానికి ఏది మంచిదో అది నేను చేస్తూ వెళ్తాను అనే ధైర్యంతో వెళ్తున్నారు. ఈవెన్ మీరు ఓటు వేసి గెలిపించకపోయినా నా దగ్గర ఒక సూట్ కేసు బ్యాగ్ వేసుకొని వెళ్తాను, బట్ నేను చేయదలుచుకుని చేస్తాను. ఇదే వాజ్పేయి గారు
బార్డర్ లోకి ఆర్మీని పెట్టేసి మనకు డబ్బులు ఆయన కోalition గవర్నమెంట్ ఒకరు ముందేస్తే ఒకరు వెనకలాగేవారు. సో పద్మనాభయ్య గారి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇదండి. అంటే స్ట్రాంగ్ లీడర్ అనేది ఎంత అవసరం దేశానికి అని చెప్తారండి. రైట్, థ్యాంక్ యూ శాంతారాం గారు, మంచి పాయింట్ రైజ్ చేశారు. అంటే ఆ రోజున ఒక గొప్ప ఇదేంటంటే ఎంత గొప్ప కార్గిల్ ఇష్యూ ఎంత అయితే ఉందో, 2 పెద్ద బ్లాక్ మార్క్స్ ఏంటంటే కాందహార్ ఇన్సిడెంట్, రెండవది పార్లమెంట్ దాడి. ఈ రెండిట్లలో కూడా ఫెయిల్యూర్ అంటే అది సంకీర్ణం వల్లేం లేదా వాజ్పేయికి ఉన్నటువంటి శాంతి లక్షణం వల్ల? అలా కాదండి, అది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఆ కాందహార్ ఇది ఆఫ్ఘనిస్తాన్ 180 మంది ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఫస్ట్ టైం ఆ గవర్నమెంట్ ఫేస్ చేసింది ఇది. వాళ్ళు ఈ చుట్టాలు, రిలేషన్స్, వీళ్ళంతా ఫ్యామిలీస్, విపరీతమైన మీడియా కూడా విపరీతమైన ప్రెషర్ తీసుకొచ్చారు గవర్నమెంట్ మీద. గవర్నమెంట్కి తెలుసును టెర్రరిస్ట్తో ఇది నెగోసియేషన్ చేయకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదని, వాళ్ళు డబ్బులు ఇవ్వటం కానీ వగేరే చేయవు. కానీ పరిస్థితులు ఎలా వచ్చాయంటే గవర్నమెంట్ మీద విపరీతమైన ప్రెషర్ వచ్చింది. అందువల్ల ఆ పని చేయాలి. కూడా చెప్పుకొచ్చారు అంతకుముందు హోమ్ మినిస్టర్ ముఫ్తీ మహమ్మద్ సైద్ అప్పుడు చేయలేదా, వదిలిపెడతారు మీరు, ఇలాగా ఆ ప్రెషర్ రావడం వల్ల చేశారు ఇది. యాసిన్ మలిక్ తిరుగుతున్నాడు, ఆయనే కదా. అవును, యాసిన్ మలిక్. సో అది పరిస్థితి. రెండోది కార్గిల్ వాళ్ళ తప్పే లేదు, నేను చెప్పాను కదా ఇప్పుడు అన్నది, అది ప్రోటోకాల్ వీళ్ళది. మీరు వెనకపోండి మేము వెనకపోతాం అంటే మళ్ళీ వచ్చి సైలెంట్ గా ఇక్కడ ఆక్యుపై చేశారు. రైట్, అంటే అట్లాంటి ఇదివరకు చైనా బోర్డర్స్ లో కూడా అట్లాంటిది జరిగినప్పుడు కొంత ల్యాండ్ ను వదిలేసాం మనం అన్నది నిజమేనా? No, China is a different story. Completely different story. The McMahon line, వాళ్ళ interpretation different, మన interpretation different. ఒక McMahon line కాదు, 4-5 lines ఉన్నాయి అక్కడ. So there is a difference. So what we have agreed is whatever is the areas of difference, we leave it as no man's land. That's వాళ్ళు పోతారు మనం పోతాం అంతేగాని there is no confrontation as such. Right, ఇప్పుడు కూడా weapon యూజ్ చేయాలి. Agree to live peacefully. Right. Doklam is the first instance where they tried to show their force. We also responded. Then they realized that మనం కూడా you are not going to keep quiet, so they went back. Right. So China is a different ball game and it's got nothing to do with Pakistan. డైరెక్ట్ గా ఎట్లాగా చేయదు, కుట్రలో చేయదు. రైట్, దుర్గా ప్రసాద్ విజయవాడ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. దుర్గా ప్రసాద్ గారు చెప్పండి. నమస్తే సాయి గారు, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి. హలో, మార్నింగ్ అండి, చెప్పండి దుర్గా ప్రసాద్ గారు. సార్ వినబడుతుందా? వినబడుతుంది, చెప్పండి. సార్ నిన్న నుంచి చాలా ప్రౌడ్ గాను, చాలా గర్వంగా, చాలా ఆనందంగా ఉంది సార్ నాకు. థ్యాంక్ యూ సార్ అసలు మన భారత సైన్యానికి బిగ్ సెల్యూట్ సార్. రైట్ సార్, ఆ ఛాన్స్ మనం నేను లేనని చాలా లోన్లీ ఫీల్ అవుతున్నా సార్. అంత పౌరుషం సార్. కానీ ఈ 35 చట్టం అక్కడ ఉంది కదా సార్, కొద్దిగా మన రాజకీయ నాయకులు కానీ ఏదైనా చేసి కొద్దిగా స్ట్రిక్ట్ చేయాలి సార్. తప్పకుండా. రైట్, ఒక్కసారిగా ఆ సంఖ్యలు తీసి మన అందరినీ ఒక్కసారిగా వదిలితే సార్, ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఒక్కొక్కరిని ఏది రావాలని చెప్పి అంత ఉద్దేశం ఉంది కదా సార్. రైట్, దాని గురించి ఎదురుతాను సార్, ఛాన్స్ వస్తుందేమో. థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్ గారు. బలరాం చెన్నై నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. బలరాం గారు లాస్ట్. బలరాం గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సాయి గారు, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, చెప్పండి సార్. మీకు నా పాదాభివందనాలు సార్. వద్దండి, నా దగ్గర డబ్బు లేదు సార్, లేకపోతే గుడి కట్టి ఉండేవాడిని. వద్దండి, మీకున్న దేశభక్తికి ఓకే సార్, నా హ్యాట్స్ ఆఫ్. అక్కడున్న పెద్దలు పద్మనాభ గారికి, పెద్దలకి అందరికి నమస్కారాలండి. ఇంతకు ముందు ఒక కాలర్ చెప్పారు, ఆయన న్యూజెర్సీ అన్ని బీజేపీ నుంచే జరిగిపోతున్నాయి ఈ మధ్య చెప్తున్నారు. ఆయనకి తెలుసో తెలియదో ఈ మధ్య తరగతి జిఎస్టీ వచ్చిన నుంచి రేట్లన్నీ నిలకడగా ఉన్నాయంటే బీజేపీ కారణం. ఆయనకు తెలుసో తెలియదో నాకేం అర్థం కాలేదండి. ఆయన అపర మేధావి వర్గం అంతా ఇప్పుడు మోడీ గారిని వ్యతిరేకిస్తున్నారు. ఏమే ఈ రేట్లన్నీ నిలకడగా ఉన్నాయి. మళ్ళీ మనం వేరే వైపుకి వెళ్ళొద్దండి. థ్యాంక్ యూ బలరాం గారు. ఇక్కడ పద్మనాభయ్య గారు ఒక చిన్న పాయింట్ ఏంటంటే, నేను నిన్న చూశాను రజిత్ శర్మ ప్రోగ్రామ్ బిఫోర్ 2014 ఎలక్షన్స్ ముందు మోడీని యాజ్ ఏ కంటెస్టర్గా పెట్టినప్పుడు ఒక క్వశ్చన్ వేసినప్పుడు, ఒక ముంబై ఇన్సిడెంట్ లాంటిది జరిగితే మీరేం చేస్తారు అని అడిగినప్పుడు, మనం వారే చేస్తాం అట్లాంటి దానికి మొహమాటం ఏం లేదు అంటే, ఇది సాధ్యమా, ఇంటర్నేషనల్గా ప్రెషర్ విపరీతంగా ఉంటుంది కదా అంటే,
వాడు పార్లమెంట్ మీద దాడి చేస్తే లేకపోతే ముంబైలో ఇన్సిడెంట్ చేస్తే మనం వెళ్ళి ఒబామా అని చెప్పి బతిన్లాడుకోవడం ఏంది, లెటర్లు రాసుకోవడం ఏంది? 100 కోట్ల జనాభా ఉన్న భారతదేశాన్ని కాదని అంత ప్రెషర్ ఎవరు చేయగలుగుతారు? అంటే 100 కోట్ల జనాభానే మన ఎసెట్ అనేటువంటిది ఆయన అంటే అది పొలిటీషియన్గా మాట్లాడి ఉండొచ్చును. బట్ మనం ప్రపంచ దేశాల మీద ఒత్తిడి తేవడానికి మన జనాభా, మన భౌగోళిక స్వరూపము ఇది కూడా ఒక పార్ట్ అవుతుందా, లేకపోతే ఓన్లీ మన డిప్లొమాటిక్ సిస్టమే పార్ట్ అవుతుందా? ఇప్పుడు ఆయన చెప్పినట్టు యుద్ధం జరిగితే 2 దేశాల మధ్యలో 2 దేశాలకే నష్టమేనండి, వినాశమే. అది దాంట్లో ఇదేమీ లేదు. సో అందువల్ల యుద్ధం అని చెప్పేసి మన 100 crore ప్రజలు ఉన్నారు, సో మన దేశం అది గొప్పే, కానీ చెయ్యం మనం. సో డిప్లొమసీ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ డిప్లొమసీలో డిప్లొమాటిక్ దీనికి ఎకనామిక్ స్ట్రెంగ్త్, అది కూడా ఆ పాయింట్ ఆయన చెప్పారు. ఇది ఇంతకుముందు డిప్లొమసీ అంటే వారు, తర్వాత ల్యాండ్ యుద్ధాలు జరిగాయి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది వార్స్ ఆర్ ట్రేడ్ వార్స్, ఎకనామిక్ వార్స్. సో ఇప్పుడు ఫారెన్ సర్వీస్లో కూడా ఎకానమీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఆ గ్లోబలైజేషన్ ఇదంతా చెప్పారు కదా. అందువల్ల ఏదో యుద్ధమే సొల్యూషన్ అన్నది చాలా తప్పు. యుద్ధం ఈజ్ లాస్ట్ సొల్యూషన్. యుద్ధం అన్నది లాస్ట్ సొల్యూషన్, ఇట్స్ నాట్ ది ఫస్ట్ సొల్యూషన్. యూ ట్రై ఎవ్రీథింగ్ ఎల్స్, ఇఫ్ ఇట్ ఫెయిల్స్ యూ కెన్ కమ్. బట్ కొంతమందికి ఏమో జరుగుతుందంటే, మన కాశ్మీర్ విషయంలో కూడా ఈ కాశ్మీర్ సమస్యల గురించి అక్కడ ఎందుకు మన ఆర్మీకి ఇది ఇవ్వట్లేదు, వై ఆర్ వీ నాట్ అటాకింగ్ ది హురియత్ ఫెలోస్, వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, దాంతో సాల్వ్ అవ్వదండి ప్రాబ్లం. డిప్లొమాటిక్ ప్రాబ్లం ఉండాలా, వరల్డ్ సపోర్ట్ ఉండాలా, ఎకనామిక్ స్ట్రెంగ్త్ ఉండాలా, ఇవన్నీ ఫెయిల్ అయితే అప్పుడు వార్. రైట్. అందువల్ల కొంతమంది ఇదేంటంటే, ఇంతకుముందు మనం ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగినా ఇమ్మీడియట్గా అమెరికా నుంచి కానీ రష్యా నుంచి కానీ మనం చూసాం. పర్టికులర్గా ఈ తరం ఉన్నటువంటి యూత్ చూశారు, ప్లస్ ఇంతకు ముందు ఉన్నటువంటి మీలాంటి పెద్దలు చూశారు. రిస్ట్రైన్ అని వెంటనే ఏది ఖండిస్తున్నాం ఉగ్రదాడి, అదే సందర్భంలో ఇద్దరు సంయమనంతో ఉండండి. అది కామన్. అది ఈసారి మాత్రం అట్లా కాకుండా ఇదే అమెరికా, ఇదే ట్రంప్ కానీ లేకపోతే రష్యా కానీ, ఇండియా హ్యావ్ ద రైట్ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ. ఇది ఉగ్రదాడికి, ఆ టెర్రరిజం విషయంలో ఇండియాకి పూర్తి స్వేచ్ఛ ఉంది. దాన్ని ఎలాగ తొదముట్టించాలో వాళ్ళకే పూర్తి హక్కు ఉంది, వాళ్లే చేసుకోవచ్చు, ఆ స్వతంత్రం ఉంది అని చెప్పడం అనేది ఏ విధంగా వచ్చింది, ఎలా సాధ్యమైంది? ఇప్పుడు ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద అటాక్ అయిన తర్వాత గ్లోబల్ టెర్రరిజం విపరీతంగా పెరిగింది. ఇప్పుడు అమెరికా వాడిని వెళ్ళి చంపలేదు. ఎవరు ఒసామా బిన్ లాడెన్ని పాకిస్తాన్లోకి వెళ్ళి అబాటాబాద్లో ఉంటే చంపారు కదా. అలా చేసిన వాళ్ళు మనకి ఆ హక్కు లేదని ఎలా అనగలరు? కాబట్టి ఇదివరకు అనేవాళ్ళు కాదు. ఎందుకు నేను హోమ్ సెక్రటరీగా ఉన్నప్పుడు విపరీతంగా సివిలియన్స్ని ఇక్కడ కాశ్మీర్లో కాలుస్తున్నారండి, ఇది టెర్రరిజం అంటే అమెరికన్ అంబాసిడర్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది కాశ్మీర్ ఈజ్ అ డిస్ప్యూటెడ్ ఏరియా అండి, ఆ డిస్ప్యూటెడ్ ఏరియాలో ఏది జరిగినా కూడా సివిలియన్స్ మీద అటాక్ అయినా కూడా అది మేము వీ వుడ్ టేక్ ఇట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ది వార్ కాదు, పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైట్ డిస్ప్యూట్. సో అది మేము టెర్రరిజంగా తీసుకోమన్నారు. అరే తర్వాత బాంబేలో జరిగితే కూడా నేను ఎవిడెన్స్ ఇచ్చాను వాళ్ళకి. ఈ గ్రెనేడ్స్ అంతా కూడా పాకిస్తాన్లో తయారై వచ్చిన గ్రెనేడ్స్ అవన్నీ నేను ఉన్నాను అప్పుడు. మరి దీనికంటే అది కూడా ఎక్స్టెన్షన్ ఆఫ్ కాశ్మీర్ డిస్ప్యూట్, అందువల్ల అది డిస్ప్యూటెడ్ అంతేగాని మేము టెర్రరిజం కాదన్నారు. ఇప్పుడు వీళ్ళు మారారంటే 1996లో 95-96లో 5 ఫారినర్స్ని, ఆయన ఉండి ఉంటారు అక్కడ కాశ్మీర్లో, 5 ఫారినర్స్ని అల్ఫరాల్ అని ఒక గ్రూపు ఇది చేశారు, కిడ్నాప్ చేశారు. అందులో అమెరికన్ ఒకడు, బ్రిటన్ ఒకడు, నార్వీజియన్ ఒకడు, జర్మన్ ఒకడు, ఇదిగో ఇలాగా 5 ఉన్నారు టూరిస్ట్. వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని ఓపెన్ చేయడానికి, వాళ్ళని తిరిగి తెచ్చుకోవడానికి ప్రతిరోజు నేను చర్చ చేస్తుండేవాడిని. అయితే దొరకలేదు మాకు, దొరక్క ఆఖరికి అందరు చచ్చిపోయారు, ఒక్కడు మటుకు పారిపోయి వచ్చాడు. అప్పుడు మారింది వీళ్ళ ఇది, oh this is terrorism అని ఫస్ట్ టైం దే అగ్రీ బికాస్ దే వర్ ఎఫెక్టెడ్. సెకండ్ టైం ఎప్పుడు జరిగిందంటే పాకిస్తాన్లో ఇక్కడ అమెరికాలో దాడి జరిగినప్పుడు దెన్ దే సెడ్ ఇట్ ఇస్ టెర్రరిజం. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ ఇప్పుడు ఆఫ్ఘన్ బోర్డర్లో వీళ్ళంతా చేస్తున్నారని వెళ్ళి దీంట్లో డ్రోన్స్ లో వెళ్ళి వాళ్ళందరినీ అటాక్ చేయట్లేదు పాకిస్తాన్ టెరిటరీలో. కాబట్టి మనకి వేరే ఇది ఎలా చెప్పగలరు వాళ్ళు? సో దే హ్యావ్ టు సపోర్ట్. తప్పని పరిస్థితి
టెర్రరిజం వల్ల. Iraq lo and in Afghanistan they have suffered a lot. They have suffered a So lot. they know what terrorism is. నేను ఆర్మీ కమాండర్ ఉన్నప్పుడు ఆర్మీ చీఫ్ వచ్చాడు వాళ్ళది. ఆయన అదే అడిగాడు, హౌ డు యు డూ జనరల్ అన్నాడు. ఎవరు ఆఫ్ఘన్? No, American army chief. He's saying, how are you doing it, general? I said, yeah, we are doing it. He's saying, we find it difficult. I said, you follow our principles. Our principles. So they learned it, and they also realized that you have to work this way only. ఫస్ట్ అయితే అట్లా ఉండేది కాదు, ఇదేదో ఇంటర్నల్ డిస్ప్యూట్ కిందనే. 96 వరకు లేనే లేదు, ఒక్కసారి కూడా ఒప్పుకోలేదు ఇది టెర్రరిజం అంటే. 96లో ఒప్పుకున్నారు, ఆ తర్వాత లక్కీగా 2001లో థ్యాంక్స్ టు టెర్రరిస్ట్ అని చెప్పలేం వాళ్ళ కోసం. ఏది వాళ్ళని దెబ్బతీ బట్టి వాళ్ళకి తెలుసు. Especially 9/11 changed their focus completely. 9/11 has changed their. రెండు కారణాల వల్ల అమెరికా మనల్ని సపోర్ట్ చేస్తుందండి. ఒకటి, అమెరికా కూడా ఇప్పుడు తీవ్రవాద బాధితురాలు. రెండు, భారతదేశం లాంటి పెద్ద దేశమే ఈ తీవ్రవాదాన్ని నిరోధించకపోతే అది ప్రపంచ సమస్యగా మారుతుంది. అంటే అమెరికా బాధితురాలు. రెండు, అమెరికా ఒక్కటే ఈ తీవ్రవాదాన్ని నిరోధించే ఆర్థిక శక్తి ఇప్పుడు అమెరికాకి లేదు. కాబట్టి ఈ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తున్నా అమెరికా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితికి ఈరోజు అమెరికా వచ్చింది. రైట్. ఒక్కసారి ఫైనల్ గా చూద్దాం. విజయ్ కర్నూలు నుంచి ఫోన్ లైన్ ఉన్నారు. విజయ్ గారు చెప్పండి. హలో విజయ్ గారు చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంటే ప్రస్తుతం మన భారతదేశం ఇలాంటి అనేక వాటికి మనం సమాధానం చెప్పినప్పటికీ ఇప్పటికప్పుడు ఈ టెర్రరిస్టులు వాళ్ళ టెక్నాలజీని కూడా పెంచుకుంటూ పోతూ మన పుల్వామా దాడిలో వాళ్ళు చేసిన దాడిని ఒకసారి మనం పరిశీలిస్తే మన నిఘా వ్యవస్థలను కూడా కొంచెం ఎక్కడో లోపం ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. ఇంకా పరిష్టంగా ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ పోయి అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, చేస్తున్నారా? రైట్. థ్యాంక్ యూ అండి. ఏమంటారు? పుల్వామా దాడికి 1 వీక్ ముందు సిఆర్పిఎఫ్ జవాన్ల మీద దాడి జరగవచ్చు అని ఒక నివేదిక ప్రభుత్వానికి ఉందండి. నిన్న హిందూలో ఒక ఆర్టికల్ వచ్చింది. ప్రభుత్వానికి పుల్వామా దాడికి వారం రోజుల ముందు, అది దానికి పద్మనాభే గారే చెప్తారా, రొటీన్ అలర్ట్ వేరు, స్పెసిఫిక్ అలర్ట్ వేరు. రొటీన్ గా ఇప్పుడు వాళ్ళ ఇక్కడ జరిగింది, అందరూ అలర్ట్ గా ఉండండి, మీ ఏరియాలో జరగచ్చు అంటారు. అనగానే అయినా కూడా జరిగింది అంటే ఇంటెలిజెన్స్ లో ఇదే ప్రాబ్లం అండి. దే గివ్ యు జనరల్ అలర్ట్స్, స్పెసిఫిక్ అలర్ట్ ఇస్ నాట్ దేర్. వాట్ డు యు డు? హి విల్ సే దట్ దేర్ ఇన్ఫిల్ట్రేషన్ గోయింగ్ టేక్ ప్లేస్. మీడియా ఏమో దీన్ని హైలైట్ చేస్తారు. అలర్ట్ ఇచ్చినా కూడా వీళ్ళు స్పందించలేదండి. రైట్. ఇది నిఘా పరంగా ఎలా సాధ్యం? అంటే అమెరికా వాళ్ళకి బిన్ లాడెన్ అనేటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది తెలిసినట్టు అంత తీవ్రంగా మన దగ్గర ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ మీద ఇవాళ మనం చేసిన అటాక్ అయితే మన నిఘా పర్ఫెక్ట్ గా పనిచేసినట్టు. ఇప్పుడు మీరు ఒక పెద్ద సెపరేట్ టాపిక్ ఒకటి రేజ్ చేశారు. దీనికి ఇంకో సెపరేట్ మీరు డిబేట్ పెట్టాలి. ఒక్క నిమిషంలో అయ్యేది కాదు. ఏమైందంటే మనకి దేశంలో పాకిస్తాన్ వార్లు తప్పించి మనకి వారు, తర్వాత స్పైయింగ్, తర్వాత ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, దీని యొక్క ఇంపార్టెన్సు ఇది మనకి దేశానికి ఐడియా లేదు. వెస్ట్రన్ నేషన్స్ అన్నీ ఉన్నాయి, ఎందుకంటే 2 వార్స్ ఫైట్ చేశారు, వరల్డ్ వార్ I, వరల్డ్ వార్ II. అందుకని ఈ నిఘా సంస్థలు ఇప్పుడు మన సంస్థలు ఎలా తయారైనాయి అంటే ఇది లేకపోవటం వల్ల, ఫోకస్ లేకపోవటం వల్ల 47లో మనం ఇండిపెండెన్స్ అయిన కాడి నుంచి మనకి 2 ఏజెన్సీస్ ఉన్నాయి. ఒకటి ఐబీ, ఇంకా లోకల్ ఇది. రెండోది RNDW, ఫారెన్ ఇంటెలిజెన్స్ కలెక్టెడ్. ఈ 2 కూడా రిపోర్ట్ సెండింగ్ ఏజెన్సీస్ లాగా తయారైనాయి, అంతేగాని యాక్షనబుల్ కాదు. ఊరికనే రిపోర్ట్లు రాయటం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఆర్మీ ఐబీ ఏమిటి రిపోర్ట్ పంపించేదంటే, టైప్ ఎగ్జాంపుల్, బూటా సింగ్ మాకు హోమ్ మినిస్టర్ ఉండేవాడు. ఉన్నప్పుడు వీళ్ళు ఒక రిపోర్ట్ పంపించారు, ప్రతిరోజు వస్తుంటాయి ఆ రిపోర్టు. ఆ రిపోర్ట్లో తంగ్దర్ నుంచి ఇట్ ఈస్ రిలయబుల్లీ లెర్న్డ్ that 4 Pakistani people have infiltrated through Tangdar and they are going to camp at Sangdar, and it is said that in the coming 10 days or so they are about to launch a attack on something. ఇదిగో ఇలాగా ఈ రిపోర్ట్ ఆయనకు పంపిస్తుంటే హోమ్ మినిస్టర్ కదా, వెళ్తే ఆయన అది చూసి వాడిని కేకేసి ఐబీ డైరెక్టర్ని, ఏం చేయమంటావా నువ్వు, నీవు ఈ రిపోర్ట్ పంపించావు, నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు ఆయన. అడిగితే మీ ఇన్ఫర్మేషన్ కోసం సార్ అన్నాడు. ఇన్ఫర్మేషన్ సరే, నీవు యాక్ట్ చేయి, నీకు తెలుసు కదా 4 రోజులు వచ్చారని, వచ్చున్నారని, తంగలు వచ్చారంటున్నావు, పలానా చోట ఉన్నారంటున్నావు, యూ టేక్ యాక్షన్. సో ఇది సేమ్ థింగ్. ఇప్పుడు ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ రా ఉంది, మొసాద్ అని ఉంది ఇజ్రాయెల్కి, CIA ఉంది అమెరికాలో,
తర్వాత MI5 అని ఉంది ఇంగ్లాండ్లో. వీళ్ళంతా ఏం చేస్తారు, కోవర్ట్ యాక్షన్స్ తీసుకుంటారు, వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. ఎనిమి ఎవడన్నా ఉండడో వాడిని ఎలిమినేట్ చేస్తారు. మన వాళ్ళు ఏం చేస్తారు, రిపోర్ట్ పంపిస్తారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు సార్, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు సార్ అని. సో చేంజ్ రావాలి అందులో కూడా. సో దీస్ ఆర్ ఆల్ ప్రాబ్లమ్స్, సెపరేట్ గా డీల్ చేద్దాం. రైట్, ఇంటెలిజెన్స్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ సబ్జెక్ట్ బై ఇట్సెల్ఫ్. ఇంటెలిజెన్స్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ సెపరేట్ సబ్జెక్ట్. రైట్. థాంక్యూ. ఫైనల్ గా హరిప్రసాద్ గారు, ఈ వేళకి వాళ్ళ పబ్లిక్ ప్యానిక్ అవ్వాలా లేకపోతే అలర్ట్గా ఉండాలా? ప్యానిక్ ఏం అక్కర్లేదండి. ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ఇస్ వెరీ స్ట్రాంగ్, ది కంట్రీ ఇస్ వెరీ స్ట్రాంగ్, వీ డోంట్ నీడ్ టు వరీ, బట్ యూ మస్ట్ బి అలర్ట్. Right. Because a madcap can do anything. Right. A desperate man can clutch at straws, as they say. So we have to be alert. That's the only thing that we have to tell our citizens. Please be alert, but have confidence. Nothing to worry. ఫైనల్ గా శ్రీనివాస్ గారు మీరేమంటారు, ఏం జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్? ఒకటండి, ఇది కేవలం యుద్ధంతో పరిష్కారం అయ్యే సమస్య కాదు. ఈ సమస్యకున్న మూలాల్ని రెండు దేశాల నాయకత్వాలు నిజాయితీతో అర్థం చేసుకొని చర్చలు జరిపి దౌత్యపరంగా దీనికి ఒక పరిష్కారం కలుపుకుంటే రెండు దేశాలు సమాజం యాక్సెప్ట్ చేస్తే, ఇప్పుడు కాశ్మీర్ పౌర సమాజం అంటే కాశ్మీర్ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఈవెన్ సెక్యూరిటీ పరంగా దట్ ఈస్ అవర్ పీక్ ప్లేస్. అది కాశ్మీర్ని వాళ్ళకు వదిలితే మన సెక్యూరిటీ వదులుకున్నట్టు, వాళ్ళకు వదులుకుంటానికి వాళ్ళకి బాధ వాళ్ళకుంది. ఎవరు వదులుకుంటారో అట్లాంటి పరిష్కారం అంటే నేను అనేది సాధారణంగా మేధావులు వీళ్ళందరూ ఒక క్యాజువల్ వర్డ్ కూర్చుంటే పరిష్కారం అయ్యేది. కూర్చుంటే పరిష్కారం అయ్యేది భద్రతను ఫలంగా పెట్టి ఎవరు వదులుకుంటారు, పాకిస్తాన్ వదులుకుంటుంది, ఇండియా వదులుకుంటుంది. ఇది ఒక క్యాజువల్ వార్డింగ్ లాగా, ఏది భార్యాభర్తలు గొడవలు లేకుండా ఉండండి అని దీవించినట్టుగా సాధ్యమవుతుంది. కానీ అది నిజంగా మరి యుద్ధంతో కూడా పరిష్కారం అయ్యే సమస్య అయితే ఈ పాటికి పరిష్కారమో కాదో తేలుతుంది. అయితే చాలా మంది అనుకునేది ఏంటంటే, ఇప్పుడే కాదండి, 1948లోను 1971లోను మొన్న కూడా భారతదేశ సైన్యానికి స్వేచ్ఛిస్తే ఇస్లామాబాద్ దాకా వెళ్తారు. లాహోర్కి వెళ్ళారు కదా, అదే ఇస్లామాబాద్ దాకా వెళ్తారు. లాహోర్ కన్నా ఇస్లామాబాద్ వాళ్ళ క్యాపిటల్ కదా. అయితే అదే నిజమైన పరిష్కారమా? మరి ఇందులో ఈ మొత్తం ఇప్పుడు అది కాశ్మీర్ని మన దేశంలో ఉంచుకోవటం లేకపోతే పాకిస్తాన్కి ఇవ్వటం అనేది ఇది భారతదేశ పాకిస్తాన్ ప్రభుత్వాలు నిర్ణయిస్తాయా? ఇందులో కాశ్మీర్ ప్రజల పాత్ర ఏంటి? అది ఇంకో పెద్ద చర్చ. రైట్. థ్యాంక్ యూ పద్మనాభయ్య గారు, లెఫ్టినెంట్ జనరల్ హరిప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు. ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే ఒక అనుకోని సంఘటనకి పాల్పడినటువంటి ఉగ్రవాదులకి సమాధానం అనేటువంటిది పర్ఫెక్ట్గా ప్రణాళిక ప్రకారం చేసింది భారత సైన్యం. ఆ సైన్యానికి స్వేచ్ఛనిచ్చింది ప్రభుత్వం. అదే సందర్భంలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వదంతులకి లొంగిపోవద్దు, లేదంటే వదంతులు సృష్టించొద్దు. సృష్టిలో మనం పాత్రధారులం కావద్దు. భారత సైన్యానికి ఈ రోజున అండగా ఉండాల్సినటువంటి సందర్భం, ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి సందర్భం. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సరికొత్త బులెటిన్ మరి కాసేపట్లో మీ ముందు ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.